సక్సెస్ఫుల్గా. లైక్ ఒక 1 మంత్ అయిపోయినట్టే కదా, 4 వారాలు అయింది. కానీ ఈ నెల ఇంకొకటి ఎక్కువ ఎక్స్ట్రా వచ్చింది. డైమండ్ క్రియేషన్ అంటే కస్టమర్ క్రియేషన్. బిజినెస్ అంటే కస్టమర్ని క్రియేట్ చేసుకోవడం. లాగిన్స్ చేయడమే నెట్వర్క్ని క్రియేట్ చేసుకోనా అనేటువంటి ఆలోచన. ఇప్పుడు లాగిన్ కూడా నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం. నిన్న బిజినెస్ అవర్లో మనం చాలా చక్కగా చర్చించుకున్నాం. ఒక లాగిన్ కస్టమర్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అది ఎలా కస్టమర్ ఐడి, బిజినెస్ ఐడి అన్నీ కూడా వండర్ఫుల్గా వచ్చింది సెషన్ కదా. మన ఎవరైనా ఈ విధంగా క్రియేట్ చేసుకొని వెళ్ళడమే. సో లాగిన్స్ చేయడమే, లాగిన్స్ అవ్వడమే నెట్వర్క్ వచ్చినట్టు అని అనుకుంటాం. లాగిన్స్ వచ్చినా నెట్వర్క్ వచ్చినట్టు కాదు. ఓకే, రిఫరల్స్ వస్తే నెట్వర్క్ వచ్చినట్టు, అంతేనా? రిఫరల్స్ రావాలి, రీఆర్డర్స్ రావాలి, మళ్ళీ వాళ్ళ నుంచి ఇంకా వచ్చిన టీం రావాలి, కనీసం ఒక 20 ఫ్యామిలీస్కి రీచ్ అవ్వాలి. అది అందరూ ఏమనుకుంటున్నారు, లాగిన్ అయి 300 పీవీనో లేకపోతే 12 డజన్ ప్రోడక్ట్లు ఆర్డర్ వస్తే అది నెట్వర్క్ అనుకుంటున్నారు. కాదు కాదు. సో సరైన ఎడ్యుకేషన్ తోటి మనం ముందుకెళ్తున్నాం చక్కగా. సో ఈరోజు ప్రతి శనివారం కూడా 250, 500 దగ్గర ఎలా మనం వర్క్ జరిగిందని నేను నోట్ చేసుకుంటాను. మినిమం ఏమైనా ప్రయత్నాలు కానీ జరగకపోయినా మనకి ఇంకొక 1 వీక్ ఉంది జనవరికి. కొంతైనా చేసాము అనుకోండి, ప్రయత్నం చేసి, ఫలితాలు కాదు, నేను ఫలితాలు ఎప్పుడూ అడగను. ప్రయత్నాలు మనం ఏం చేసాము అనేది ముఖ్యం, అంతే. ఓకే, మనం ఫస్ట్ బ్రేక్అవుట్ రూమ్స్ అనేది చేద్దాం. మీకు నేను చెప్తాను. హూ ఇస్ దిస్ రమాకాంత్? రమాకాంత్ ఎవరు? సార్ ఒకసారి మీరు పరిచయం చేసుకోండి మిమ్మల్ని. ఇక్కడ మీరు అవును సార్, నేను సార్ పరిచయం మాట్లాడాను కదా సార్ మీకు. హైదరాబాద్ లో ఉంటాయి. మీది ర్యాంక్ ఏంటి సార్? ర్యాంక్ స్టారా, స్టార్ 250? స్టార్ సార్. మీకు విఘ్నేష్ వాళ్ళు, విఘ్నేష్ సంబంధించిన విఘ్నేష్ సార్. అవును సార్, విఘ్నేష్ సార్, శివరామ్ సార్. ఓకేనండి. అయితే మన ప్రోగ్రామ్స్ కి రమాకాంత్ గారు, మీరు డైలీ జూమ్ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ కి అటెండ్ అవ్వండి, సరేనా? ఓకే సార్. ఇక నుంచి ఈ సోమవారం నుంచి కంటిన్యూ చేయండి. 5 AM కి 5 PM కి జరుగుతుంది. ఓకే సార్. ఒకసారి ప్యాటర్న్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది భోగ సార్ తోటి, శివరామ్ సార్ తోటి కలిసి ఒక చిన్న జూమ్ మీటింగ్ అటెండ్ చేసుకోండి, సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చేసి ఇది స్టార్ట్ 250 అండ్ అబోవ్ వాళ్ళకి, అంటే గత నెల జరిగినటువంటి వర్క్ రివ్యూ. మీరు మండే నుంచి జాయిన్ అవ్వచ్చు, సరేనా? నెక్స్ట్ మీటింగ్ నుంచి మీరు అటెండ్ అవ్వండి. గుడ్, కీప్ ఇట్ అప్. సరే, ఇప్పుడు మన క్లస్టర్ది సంబంధించి ఫస్ట్ జానయ్య గారు, ఫస్ట్ కోటం, లావణ్య మేడం, శివరాం. అశోక్ అటెండ్ అవ్వలేదా? శాంతి మేడం, అశోక్, సుజాత మేడం, మంజుల మేడం, జానే సార్. రైట్ సార్. సార్ మీరు, శివరాం గారు, చిరంజీవి గారు కలిపి ఒక దగ్గర. ఓకే సార్.
ఈ ఇన్ఫ్లెక్స్ హార్ట్ 10 సార్ ఎవరిలో తెలియదు, కొత్తగా వచ్చేది. చూడండి ఒకసారి నేమ్ చెప్పండి. తెలిసి అదే కావచ్చు, శ్రీరామ్ కొంచెం కావచ్చు సార్, తెలియక వచ్చినట్టు వాళ్ళు. సరే అదే ఒకసారి ఆ పేర్లు అనేది చూసుకోండి. అందులో పంపించాను సార్, నేను మాట్లాడతాను, పంపించేస్తాను తర్వాత చెప్పి. అన్మ్యూట్ చేసుకోండి. హార్ట్ 10 ఎవరు అనేది ర్యాంక్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీరు ముందు ఎడ్యుకేషన్ ఇవ్వండి సార్. ఓకేనా శివరాం. అయితే ఒక పని చేయండి సార్, ఫస్ట్ కూటము మీరు అందరూ ఒకటి తీసేసుకోండి. తీసుకొని లావణ్య మేడం తరఫున ఎవరు, షాహినా మేడం, ఖలీల్ గారు, నూరు భాష రైట్, వాళ్ళందరినీ ఇంకా పిలవమనండి, ఇంకా టైం ఉంది కదా, చాలా ఉంది. అమానుల్లా వీళ్ళందరూ, మస్తాన్ నమల్ ఉన్నారు సార్ మనోళ్ళు. కల్పన మేడం వాళ్ళు. ఎస్ ఎందుకంటే ఆ రూమ్స్ చేస్తేనే అసలు అర్థమవుతుంది ఎవరి గురించి ఎవరు అనేది, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, లేకపోతే అర్థం కాదు. సరే నోట్ చేసుకోండి. జానే సార్, మంజుల అండ్ సుజాత మేడం ఒకటి, కోటము భోగ సార్ శివరాం ఒకటి, లావణ్య మేడం ఒకటి, నాగరాణి గారు, శాంతి మేడం, శాంతి మేడం ఒకటి. చూడండి మీకు ఏ రూమ్ వచ్చినా నాకైతే ఈ ఐడియా ఉంది కాబట్టి నేను పంపిస్తాను, జస్ట్ నోట్ చేసుకుంటాను. ఫస్ట్ జానే సార్, సెకండ్ కోటం, ఇది అయితే మినిమం. ఇది ఫస్ట్. ఓకే, రాలేదా మనక నీకు? నమస్తే, గుడ్ ఈవినింగ్ ఉన్నాను సార్. సునీల్ సార్, ఇది మెయిన్ ప్రోగ్రామ్ ఇది. దీనికి మీరు ముందు ఒక 5 గంట బిఫోరే ఒకసారి అందరికి గ్రూప్ కాల్స్, చిన్న చిన్న కాల్స్ ఇచ్చిన ఒక్కొక్కరు మనం ఇట్లా బాధ్యత తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ. ఓకే, మీరు లావణ్య మీద ఏంటి సార్ అది? 2 అయిపోయింది రూమ్స్, 1 2 రెండే రూములు సార్. ఇందులో మనం చర్చించుకునే విషయాలు ఏంటంటే, గత వారంలో మన దగ్గర ఎంతవరకు అచీవర్స్ తీసుకున్నారు, ఎంతమంది సిల్వర్ క్రియేటర్స్ అయినారు, ఎంతమంది గోల్డ్, ఇంకా అదేవిధంగా ఎంతమంది డైమండ్ క్రియేషన్ కోసం ట్రై చేస్తున్నారు అన్న విషయాలు. ఖలీల్ భాష గారు తెలుసు కదా, వీటి గురించి మనం ఈరోజు నా దగ్గర జరగలేదని చెప్పని ఎవరు అనుకోవాల్సిన లేదు. ఎందుకంటే అది మనకి ఇప్పుడు ఒక ట్రైనింగ్ ఇక్కడ. మనకి ఇప్పుడు సపోజ్ ఒక శృతి గారిని అడుగుతున్నామంటే విషయాలన్నీ, అవి అయితే వీటిలో ఇలా ఇవన్నీ మనని క్రియేట్ చేసుకోవాల్సిన పనులు ఇవి అని చెప్పి మనం పక్క వాళ్ళు రాసుకోవాలి, తెలియని వాళ్ళకి. ఓకే, ఇప్పుడు కొంతమంది తెలియదు ఎట్లా ఫాలో అవుతున్నాము సాధన, కొత్త ఎంటర్ అవుతుంటారు వాళ్ళకు. వీళ్ళ దగ్గర ఏమేమి అవుతున్నాయో అవి నెక్స్ట్ వీక్ మనం క్రియేట్ చేసుకొని ట్రై చేయాలి ఆ విషయాలు. కాకపోతే ఇంకా ఏం చేయాలి, వెంటనే తర్వాత సీనియర్ కాల్ చేసుకొని జిఎస్ఎం అనేది మనం టైం తీసుకుంటే టైం ఇచ్చి
జేసీఎం పెట్టుకొని ఆ విషయాలు మళ్ళీ చర్చించుకొని కరెక్ట్గా పాయింట్అవుట్ చేసుకుంటే నెక్స్ట్ వీక్కి మళ్ళీ మనం కూడా లైన్లోకి వచ్చేస్తాం. అర్థమైందా? ఒకసారి మీ తమ్ముడు రియాక్షన్స్ అర్థమవుతుంది. వీడియో ఆఫ్ అంటే ఆన్ ఉన్నది. అమ్మనుల గారు అర్థమైంది సార్ మీకు? శృతి మేడం, ప్రీతి మేడం, ఓకే ఓకే. అదే రియాక్షన్స్ ఇట్లా వీడియో ఆఫ్ అనుకో మధ్యన ఒక ఇట్లా ఆన్ చేసి ఒక 10 సెకండ్లో 1 మినిట్ అట్లా ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంటే రైట్ వింటున్నారని చెప్పని సీనియర్కి అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే మాట్లాడుతుంటారో వాళ్ళకి అర్థమవుతుంది. మొత్తం పక్కన పెట్టేసినట్టు కాకుండా అట్లా 2-3 మినిట్స్ 5 మినిట్స్ సార్ అట్లా. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. మరి రెడీనా? ఎవరు ముందు పంపిస్తారు? స్టార్ 500,000 కళ్యాణ్ గారు మీరు ఇవ్వచ్చు. కళ్యాణి కాజా, ఎందుకంటే మీరు కూడా మీ దగ్గర జరిగినటువంటి వర్క్ గురించి షేర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సునీల్ అటువైపు చెప్తారా మీరు? మరి మీతో స్టార్ట్ చేయాలి. మీకు ఇటువైపు మౌనిక గారు ఉన్నారు, మీకు అటువైపు ఎవరంటే మన రమాదేవి బోత్ సైడ్స్ కదా, అంతేనా? సార్ ఎంతమంది అక్కడ మనకు అసలు యాక్చువల్గా అసలు ఎంతమంది స్టెప్ 1 స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, డైమండ్ క్రియేషన్ కోసం ట్రై చేసినటువంటి వాళ్ళు ఉన్నారు? నా దగ్గర ఉన్నటువంటి లిస్ట్ చెప్తాను సార్ మీకు. ఇంకా అందులో ఎక్స్ట్రా యాడ్ అయితే నాకు చెప్పండి. నేను రాసిన లిస్టులో ఇంకా ఎక్స్ట్రా నాకు చెప్పండి. మరి నాకు కొంత ఈ వీక్ లాస్ట్ వీక్ కొన్ని యాడ్ అయినాయి. ఎవరి దగ్గర అంటే మోనికా దగ్గర ఎక్స్ట్రా మెంబర్స్ యాడ్ అయినారు అందులో. మీ దగ్గర నల్ల సుధా ఫస్ట్ మీరు చెప్తారా? నేను దగ్గర చెప్పేసి అంటారు. మరి ఓకే సార్. నా దగ్గర చెప్పేస్తాను. ఫస్ట్ నల్ల సుధా ఉన్నది ఒకటి, తర్వాత ఇంకో సుధా అంటే రమ్మ వాళ్ళు ఇస్తున్నారు, ఎస్ సార్. ఇంకో తిరుమలాదేవి, ఇంకోటి రమేష్, ఇంకోటి వెంకటేశ్వర రావు, రమ వాళ్ళ ఫాదర్. ఎస్ సార్. సార్ వెల్కమ్ సార్. సార్ జస్ట్ ఏం లేదు, 250 500 దగ్గర నో 1000 Okay. మార్నింగ్ మీటింగ్ ఉంటుంది. ఎస్ ఓకే ఓన్లీ 250 500 శృతి గారి దగ్గర ఒకసారి ఏదైనా ప్రెజెంటేషన్ కానీ చేసామని జరిగిందా? దట్స్ ఇట్, అంతే. పోయిన వారం జరిగిందా? మొత్తం జనవరిలో ఏదైనా ప్రయత్నాలు జరిగినాయా? జరిగితే జరిగినాయి, లేకపోతే లేదు. సరేనా? క్లియర్గా ఇవి పెట్టుకోండి సార్. 2 రూమ్లు ప్రస్తుతం. జరగకపోయినా ఓకే, ఏం జరిగినాయి అనేది ఉంటే మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఎంతమంది ఉన్నారంటే అమానుల్లా గారు, ఖలీల్ గారు, 1 2 ప్రీతి అండ్ శృతి 4. అంతే. అంతే. ఆ 4 రిపోర్ట్ ఉంటే మనకి ఈ రోజు పని అయిపోతుంది. ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ. 1000 సైన్ అప్ వాళ్ళకి నేను మళ్ళీ మీ దగ్గర రేపు మార్నింగ్ ఉంటుంది. మనకు రేపు మార్నింగ్ 1000 అబౌ ఉంటుంది, అందులో ఉంటుంది. నేను కూడా నాకు ఒకసారి టైం ఇస్తారంటే మీరు, నేను ఓపికగా ఈ రోజు కాదు రేపు మీరు సార్ నా దగ్గర టైం ఉంది, ఇంకో అరగంట టైం మీకు కేటాయించగలుగుతా అంటే నేను వెంటనే లింక్ పంపిస్తాను. మీ దగ్గర జరిగిన వర్క్ అంతా నేను రాసుకుంటాను. ఓకేనా? మీరు మౌనిక గారు, సునీల్ కుమార్ సార్, అటువైపు సునీల్ మీరు చెప్పుకోవాలి. ఓకేనా? మీరు కాల్ చేయండి నాకు, నేను ఓకే అంటే రైట్ ఎంబడే లింక్ పంపిస్తాను. 15 నిమిషాలు 20 నిమిషాలు సరిపోతుంది మనకి, ఏం గంటగా లేదు. ఆ సమయంలో నేను నోట్ చేసుకుంటాను. నాకు తెలిసిన 2 మంచి విషయాలు మీకు ఉపయోగపడేది మాట్లాడుకుందాం. తర్వాత మళ్ళీ మనం వర్క్లోకి వెళ్ళిపోవచ్చు. కళ్యాణి గారు మీరు కూడా స్టార్ 1000 అండ్ అబౌవ్ వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయాన్ని. మీరు టైం కేటాయించుకోండి, నాకు కాల్ చేయండి, లేకపోతే మీ సీనియర్ ద్వారా చేయించండి. సురేష్ గారు చేస్తే సురేష్ గారు నాకు చెప్తారు, అట్లయినా పర్వాలేదు. ఓకే, మధ్యన తను కూడా ఉంటారు అందులో. ఇంకా కళ్యాణి మీద మీరు కూడా, సూర్య సార్ కూడా ప్లస్ సురేష్ గారు ఇద్దరు ఉన్నారు మీకు, 2 కళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకేనా? చిరంజీవి గారు మీరు కూడా ఒకసారి శివరామ్ సార్ చేయండి, డైరెక్ట్ మీరు చేయొచ్చు. టైం ఇస్తే అక్కడ చర్చిస్తాం. వాట్ అబౌట్ 625 వీక్, 626 వీక్, తర్వాత 2026 జనవరి వర్క్. ఎంతమంది కస్టమర్స్ వచ్చినారు మనకి, కొత్త మంది ఎంతమందిని మనం కొత్త నేమ్స్ జరిగినాయి, ఎంతమంది స్టెప్ 1 స్టార్ట్ చేసినారు. ఓకే, ఒక్కొక్క దగ్గర వచ్చిన కస్టమర్స్ ఆ నేమ్స్ ఏంటి, ఎంతమంది దగ్గర ఎన్ని ప్రజెంటేషన్స్ జరిగినాయి, ఎన్ని థ్యాంక్ యూ మీట్స్ జరిగినాయి మన దగ్గర ఈ 1 మంత్లో.
ఓకే, ఎంతమంది సిల్వర్ క్రియేటర్స్ అయినారు, ఎంతమంది గోల్డ్, ప్లాటినం, ఇంకా నెక్స్ట్ స్టెప్ 1 ఎంతమంది స్టార్ట్ చేసినారు, ఎంతమంది కంప్లీట్ అవుతున్నారు. ఇలా ఈ విషయాలన్నీ చర్చించుకొని తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి జిఎస్ఎంకి ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ సీనియర్స్ ఉంటే అక్కడెక్కడ జిఎస్ఎంకి వెంటనే కంటిన్యూ జిఎస్ఎం ఎట్లా జరిపించుకోవాలి దాని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని మళ్ళీ మనం వర్క్లోకి వెళ్ళిపోతాం. మనకున్న ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడతాం. సరేనా? మీ మీ ఫోను లాగా నేను మీకు రిప్లై ఇస్తాను. రైట్, ఇక స్టార్ 500s అండ్ 250s మనం మాట్లాడదాం, తీసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ ముందుగా ఇక్కడ రెడీగా ఉన్నది ఎవరని చెప్పంటే ఇక్కడ ఖలీల్ బాషా గారు, అది అమానుల్లా సార్. మంజుల మేడం రూమ్ నెంబర్ 1 మీది, అక్కడ సార్ అటు ఉంటాడు, జానే సార్. ఓకేనా? మీరు ఇళ్ళకి వెళ్ళి అందులోకి వెళ్ళిపోవచ్చు, అది మీ ఒపీనియన్, ఇష్టం ఎట్లా చేయండి. ఓకేనా? రైట్, అమానుల్లా సార్ చెప్తారా మీ దగ్గర నుంచి జరిగినటువంటి వర్క్ గురించి చెప్పండి. మీ పేరు రాసుకుంటున్నాను, ఈ వీక్ నెంబర్ రాసుకుంటున్నాను నేను. సార్ స్టెప్ 1 ఎంతమంది ఉన్నారు సార్ మీ దగ్గర? మీకు బోత్ సైడ్లో మీరు నోట్ చేసుకుంటున్నారు కదా. స్టెప్ 1 స్టార్ట్ చేసిన వాళ్ళ పేరు చెప్తారా? సుకన్న సారు, షహనా మేడం సార్. ఇద్దరు. మీది కూడా మీరు చెప్పండి ఫస్ట్, మీరు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పుకోవచ్చు. మీరు స్టార్ట్ చేసినారా స్టెప్ 1? నాది కూడా సార్. అదే అందుకే అది చెప్తే నాకు. అమానుల్లా 1. 2 నెంబర్ చెప్పండి పేరు. సుకన్న సార్. సుంకన్న. ఓకే. ఇంకోటి షాహినా. షహనా మేడం. ఇంకోటి సార్ షహనా మేడం సార్. ముగ్గురే. స్టెప్ 1. మీకు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు స్టెప్ 1 వాళ్ళు. ఓకే, కంగ్రాచులేషన్స్ మంచి మీకు. రైట్, లాస్ట్ వీక్లో మీ దగ్గర జరిగినటువంటి ఎన్ఎల్డి జరిగాయి సార్, ఏమన్నా నేమ్ లిస్ట్ ప్రిపరేషన్ జరిగినాయా? ఎన్ఎల్డి డిస్కషన్స్ మీ పర్సనల్ కానీ మీ టీం దగ్గర కానీ? ఇద్దరు పేర్లు ఉన్నాయి సార్. వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు కొద్దిగా ఎత్తడం లేదు, టైం ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు. ఒక మేడం ఉంది. నేను అడుగుతున్నా ఏంటంటే అమ్మాయిలు గారు, దాన్ని కరెక్ట్గా నా మౌత్ని చూడండి, నా నోట్ని చూడండి. మీరు అట్లా చూసుకుంటారు కాబట్టి మాట్లాడు అర్థం కాదు సార్ మనకు. మీ దగ్గర ఏమైనా నేమ్ లిస్ట్ ప్రిపరేషన్ జరిగినాయా? మీది కావచ్చు, మీ ఇద్దరు లెఫ్ట్ అయినటువంటి వాళ్ళ టీం ఎవరి దగ్గర పర్లేదు టోటల్గా చేసే ఉన్నారు. ఇంకా మీకు ఎంతో మంది చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు దానిలో. నేమ్ లిస్ట్ లెక్క జరగలేదు మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ లో. ఇద్దరు మాత్రం నేను రాసుకున్నా సార్. ఓకే, ఎవరి దాన్ని? మీరే నేమ్ లిస్ట్ ప్రిపరేషన్ చేయించారు మీరే? నాదే, నాకు సంబంధించిన వాళ్ళదే. మీ నేమ్ లిస్ట్ జరిగింది, మీ పేరు రాసుకున్నారు అంతేనా? నా నేమ్ లిస్ట్ లో లేదు సార్. సార్ నాకు చెప్పండి, మీరు ఎవరి దగ్గర నేమ్ లిస్ట్ రాసుకున్నారు, రాయించారు మీరు? వాళ్ళ పేర్లు చెప్పండి. ఎవరిది రాసుకోలేదు సార్. అది మీ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కదా సార్ మీ బోత్ సైడ్లో, మీ టీమ్ మెంబర్స్, వాళ్ళ దగ్గర ఇక్కడ జరిగింది అడుగుతున్నాం. ఓకే, ఇక్కడ ఏమైనా మీకు షోదా ప్లాన్స్ షహనా మేడం దగ్గర ఎన్ని జరిగినాయి? ఒకటేమో జరిగింది సార్. ఒకటేమోనా, ఒకటి జరిగిందా? డౌట్ ఉంది సార్. అందుకే ఏమంటున్నానంటే 2 పనులు చేయాలి మనం. ఫస్ట్ 2 స్కూల్లో కూర్చుంటే చదువు వస్తుంది అన్న ఇలా మాట్లాడలేము. స్కూల్లో రెగ్యులర్గా కూర్చున్నామంటే చదువు ఎట్లయినా అబ్బుతుంది మనకి, ఇలా కాకుండా ఇంకో సంవత్సరంగా అబ్బుతుంది మనకి. అందుకే మన ప్రోగ్రాంలలో వాట్సాప్లో యాక్టివ్ ఉండాలి, ఉంటే విషయాలు అర్థమవుతాయి మనకి. ఇది అందుకే ఎవరు ప్రజెంటేషన్ జరుగుతుందో ఆ పోస్టర్స్ వస్తూ చెక్ చేసుకుంటే జరిగిందని తెలిసి రాసుకోవాలి. మీరు రాసుకొని మీ సీనియర్ ఫోన్ చేయాలి. ఇప్పుడు మీకు సంబంధం లేకుండా ఒకసారి అద్భుతులు సార్ మీ దగ్గర ప్రజెంటేషన్స్ చేస్తున్నారు అంటే మీరు అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ పోస్టర్ చూసుకొని అద్భుతుల్లా సార్ వెంటనే ఫోన్ చేసి, సార్ నా దగ్గర ప్రజెంటేషన్ జరిగిందిగా, ఎవరు సార్ సైనమి అండలో ఇక్కడ సుల్తాన్ దగ్గర వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం జరిగిందని తెలుసుకొని రాసుకోవాలి. మన షాప్లో గుడ్డలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అయిపోయినాయి, ఎన్ని అమ్మినావు, ఇంకేమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి రాసుకుంటారు రోజు. ఇది అంతే, ఇదొక వ్యాపారం కదా. సరేనా? ఇప్పటి నుంచి అన్నా నోట్స్ చేసుకోండి. మనం ఎప్పటికీ మార్చుకోవడానికి మనకు నేచర్ ఎప్పుడూ రెడీ టైం ఇస్తూనే ఉంటుంది. నెలకి 320 రోజులు మనకు ప్రతి క్షణం కూడా మనకు మార్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. రాసుకోండి, అది ఇంపార్టెంట్. సరేనా? ఎన్ని నేమ్ లిస్ట్ జరుగుతున్నాయి,
ఏం జరగలేదు అనుకో, ఏం జరగలేని రాసుకోండి పేపర్ మీద. నీ దగ్గర ఉన్నటువంటి బోత్ సైడ్లో ఉన్నటువంటి అందరూ ఇందులో ఇంతమంది స్టెప్ 1 ఉన్నారు, ఇంతమంది ఏమో జస్ట్ ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. అది రాసుకొని అక్కడ ఎవరి దగ్గర ఏమన్నా నేమ్ లిస్ట్ జరిగిందా అంటే జరిగిందంటే ఒక టిక్కు ఇక్కడ జరిగింది పలానా పేరు దగ్గర, లేదంటే ఏం జరగలేదు అందరు సున్నాలు పెట్టండి. ఇట్లా ఏం జరగలేదు, ఓకేనా? అది రాసుకొని మీరు ఆ పేపర్ను దగ్గర ఉంచుకోండి. ఇట్లా డిస్కస్ చేసినప్పుడు ఇంకా చెప్పండి. మీకు వీలైతే నాకు కాల్ చేస్తే నేను కూడా మీతో మాట్లాడతాను. ఆ రిపోర్ట్స్ నాకు కూడా ఇవ్వండి, ఓకే సరేనా? రైట్. మీ దగ్గర ఎట్లాంటిది జరగలేదు, మీది కానీ మీ టీం దగ్గర బోత్ సైడ్లో కానీ ఎక్కడ కూడా ఎన్ని నేమ్ లిస్ట్ అనేది లేదు, జరగలేదు, ఓకేనా? ఓకే. షోదా ప్లాన్స్ అయితే షాహినా మేడం దగ్గర జరిగిందా లేదా? అది కూడా ఒకటైందా? జరిగింటారు. జరిగింది ఒకటి. ఒక పేరు తెలుసు కదా ఎవరు? అది కనుక్కోండి మరి ఎవరు చేసిన ప్రెజెంటేషన్ అది మేడం అడగాలం సార్. ఒకసారి మేడం కనుక్కొని లింగాపురంలో ఉన్నారు. మేడం లింగాపురంలో అడగదు. కనుక్కొని మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పర్లేదు, కనుక్కొని అది నోట్ చేసుకోండి ఎవరు అసలు వాళ్ళు సార్ ఏ 3 పర్పస్ శోధ ప్లాన్లు అయినాయి సార్. మూడు జరిగినాయా? 3 ప్రసన్న మేడం దగ్గర 3 శోధ ప్లాన్లు అయినాయి, 2 థ్యాంక్ యూ మీట్ జరిగినాయి సార్. తన ఇంకా దగ్గర ఉన్నదా? 3 జిఎస్ఎం సార్. ఒక్క నిమిషమే. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు టీం మెంబర్స్ అక్కడ స్టెప్ 1 స్టార్ట్ అక్కడ చేసిన వాళ్ళు? ఒక ప్రసన్న లక్ష్మి మేడం ఒకటి సార్, సుంకన్న సార్ ఒకటి సార్. ఏమమ్మా ఏం పేరు? ప్రసన్న లక్ష్మి సార్. ప్రసన్న లక్ష్మి. ఇటువైపు షాహినా మేడం వైపులా ఇవ్వలేరా స్టెప్ 1 శేషయ్య? షాహినా మేడం వైపే సార్, 1 సైడ్ తండ్రి. అబ్బో ఎక్కువ మంది ఉన్నారు కదా సార్ ఇందులో. అవును సార్. 2 చేస్తారా? ఒకటి కర్నూలు, ఒకటి రాజమండ్రి చేస్తే అయిపోతుంది. ఎస్ సార్. నేను లావణ్య మేడం దగ్గరికి వెళ్ళి నేను అడిగి రాసుకుంటానులేండి. ఓకే సరే, ఒక పని చేద్దాం, టైం అవుతుంది. సరే, ఇప్పుడు ఎవరైనా ఉంటే పిలవండి, లాగిన్ అవ్వమని చెప్పండి. నేను ఫస్ట్ ఎలా చేద్దామని అంటే, నూరు భాష గారు వచ్చారా? వచ్చారు సార్, వచ్చారు పోయినారు. సరే, ఇంకా అందుకనే లావణ్య మేడమే. ఓకే, ఈ ప్రసన్న లక్ష్మి అంటే శేషయ్య గారు వారి కూతురు కదా. ఓకే, డన్, సూపర్. ఎస్ సార్. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. థర్డ్ రూమ్ కోటం, మీది థర్డ్ రూమ్ లోకి వెళ్ళి శివరాం మీరు వెళ్ళి మీరు ఏం చేయాలనంటే, ఇప్పుడు అక్కడ డిస్కస్ చేస్తున్నారు. జానయ్య గారు శేషాద్రి గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకి కస్టమర్లకు కూడా థ్యాంక్ యూ మీట్ జిఎస్ఎం, నేను అది మళ్ళీ మెయిన్ రూమ్ లో చెప్తాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే, ఒక కస్టమర్కి కస్టమర్ ఐడి మళ్ళీ నెమ్మదిగా బిజినెస్ ఐడి ఎలా రూపాంతరం చెందుతుంది. ఆ ఎగ్జాంపుల్స్ తోటి తను చెప్తున్నాడు. వాళ్ళ దగ్గర శాంతి మేడం దగ్గర, అశోక్ దగ్గర, నాగేశ్వరరావు గారి దగ్గర బోల్డ్ అంతమంది కస్టమర్లు ఉన్నారు. దాన్ని ఎలా రూపాంతరం అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనేది అక్కడ డిస్కషన్ జరుగుతుంది వాళ్ళకి. మీ వాళ్ళు కూడా ఎవరైనా బాలకుమార్ మేడం వీళ్ళు అందరినీ రమ్మని చెప్పండి. చెప్పండి సార్. ఒక్క నిమిషం పంపిస్తాను. ఒకసారి ఇక్కడ కనుక్కొని మీరు అందులోకి వెళ్ళొచ్చు, సరేనా? ముందైతే ఓకే వీళ్ళని సార్. పంపించేద్దాం, అడిగి మాట్లాడి. ఇక్కడ ఎందుకంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, లావణ్య మేడం బయట ఉంది కదా. వీలైతే కొంచెం వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి అందరూ. హలో ఫరీదా మేడం, సూర్య అంటే బయట ఉన్నాడు, ఓకే వదిలేసేయండి మిగతా వాళ్ళు. రాసుకుంటా.
ఫరీదా మేడం అంటే కర్నూలు వస్తుంది, కర్నూలా మ్యామ్? ఎస్ సార్, కర్నూలు. ఓకే డన్. ఖలీల్ సార్ టీం లా సార్. ఈ ప్రసన్న మేడం మళ్ళీ వెళ్ళిపోయింది. వీళ్ళు జంప్ అయిపోతుందా ఏంటి? ప్రసన్న మేడము ఆమె స్టారే సార్ తను. అవునా, వద్దులే ఓకే. వద్దులే. ఇప్పుడు ఈ మేడం 250నా ఫరీదా గారు? 250 సార్ ఈ మేడం. ఫరీదా మేడం దగ్గర ఆ, ఉమ్, రో- తన జిఎస్ఎం జరిగింది. ఉమ్, తన టీం రుక్సానా సార్, తన జిఎస్ఎం జరిగింది. ఉమ్హు, తన రెహానా అనే ఆమెకి కూడా ఒకసారి కౌన్సిలింగ్ జరిగింది సార్. ఉమ్హు. తను ఓకే, కూడా లాగిన్ అంటే అయింది. ఇప్పుడు బిజినెస్ ఐడి కాకపోతే స్టార్ట్ చేసింది, పర్సంటేజ్ స్టెప్ 1 స్టార్ట్ ఓన్లీ చేసింది ఫరీదా ఈ గారు ఒకరు. ఫరీదా మేడం ఒక్కతే సార్. ఫరీదా మేడం ఒక్కతే స్టెప్ 1 స్టార్ట్ చేసింది సార్. వాళ్ళు ఓన్లీ పర్సంటేజ్ కోసం వచ్చిన వాళ్ళే సార్ ఇద్దరు, అంతే అంతే. రుక్సానా రెహానా. ఓకే, వాళ్ళకి థ్యాంక్ యూ మీట్ చేస్తుంటే సరిపోద్ది. ఆ, అయింది సార్ వాళ్ళకి. ఓకే, వాళ్ళని కౌన్సిలింగ్ రుక్సానా చేయండి. మేడం జిఎస్ఎంఏ జరిగింది వాళ్ళ పాప. తనకి తనకి 170 అప్డేట్ ఏంటి? వచ్చింది. స్టెప్ 1 అప్డేట్ చెప్పండి ఫరీదా గారికి. ఫరీదా మేడమా సార్? అంటే అయితే ఒక లాస్ట్ కస్టమర్ వీక్ ఒక వచ్చారా? కస్టమర్ వచ్చారు సార్. ఇప్పుడు ఈ వీక్ కూడా అమౌంట్ ఇప్పుడు పంపించింది సార్. ఒక కస్టమర్ వచ్చారు. కస్టమర్ ఒక ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ రెండు ప్రోడక్ట్లు కస్టమర్ సార్ అంతే. ఓకే ఓకే. మొన్న ఎక్స్ప్లెయిన్ చేసాం సార్. 2 days బ్యాక్ జిఎస్ఎం జరిగింది సార్. ఓకే, ఎవరు 500 అండి? ఖలీల్ సార్ 500. ఆహా. ఒకవైపు మస్తాన్ కదా సార్, అవును, తను కూడా వచ్చాడు, ఇప్పుడు లీవ్ అయ్యాడు కదా. ఒకవైపు ఫరీదా మేడం, ఒకవైపు మస్తాన్ సార్ ఖలీల్ భాషకి. ఒక్క నిమిషం రాసుకుంటున్నా. ఒకవైపు మస్తాన్, ఒకవైపు ఫరీదానా? అవును సార్, ఇద్దరు స్టార్ట్ అవుట్. ఓ సూపర్. ఇద్దరు స్టార్ట్ చేశారు స్టెప్ 1. ఎస్ సార్, అవును. 500 కోసం. ఓకే, ఫరీదా గారు మీరు నెమ్మదిగా అట్లా డైమండ్ క్రియేషన్ గురించి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. ప్రోగ్రామ్కి వస్తుంటారా మీరు? వస్తుంటాను సార్. ఆ, ఏమైనా చదువుకున్నారా? లేదు సార్. సరేలేండి, ఆల్ ది బెస్ట్. వస్తూ ఉంటుంది. ఓకే, వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ చేసుకొని. లావణ్య మేడం, ఖలీల్ గారి దగ్గర ఇంకేం జరుగుతుంది? మస్తాన్ వాళ్ళ దగ్గర మస్తాన్ సార్ దగ్గర ఒక శోధ ప్లాన్, ఒక థ్యాంక్ మీట్ జరిగింది. తనకు కూడా జిఎస్ఎం జరిగింది సార్. సెకండ్ కూడా జరిగింది సార్ తనకి జిఎస్ఎం. ఒక్క నిమిషం, ఒక జిఎస్ఎం, సెకండ్ జిఎస్ఎం. ఓకే, 2 జిఎస్ఎం జరిగినాయి ఈ మంత్ లోనే సార్. అవును. ఖలీల్ సార్ కూడా 2 జిఎస్ఎం జరిగినాయి సార్ ఈ మంత్ లోనే. ఓకే, మస్తాన్ దగ్గర స్టెప్ 1 అప్డేట్ ఏంటండి? ఆయన సిల్వర్ స్టార్ కంప్లీట్, సిల్వర్ క్రియేటర్ కంప్లీట్ అయింది మస్తాన్ సార్. సిల్వర్. ఇంకా ఖలీల్ గారి దగ్గర సిల్వర్ క్రియేటర్ కదా. ఎస్ సార్. 6 to 6 అన్నట్టు కదా వాళ్ళకి. తను 6 ప్రొడక్ట్స్ సార్ తనకేమో మస్తాన్ సార్ కి. కానీ ఖలీల్ సార్ కి ఏమో ఈ మంత్ లో 8 ప్రొడక్ట్స్ కంప్లీట్ అయ్యాయి సార్. కానీ 3 కస్టమర్స్ వచ్చారు. ముగ్గురు కస్టమర్, ఇద్దరు 2 తీసుకున్నారా ఒక్కొక్క కస్టమర్? ఒక కస్టమర్ 2 తీసుకున్నారు సార్. ఇంకో కస్టమర్ సింగిల్ తీసుకున్నారు కాబట్టి అది ఎంటర్ చేయలేదు సార్. ఓకే,
అయితే తనకు తన్ని నలుగురు ఎంట్రీ కస్టమర్స్ సార్ తనకు ముగ్గురు కస్టమర్స్ తనకు వచ్చింది. తనకు ముగ్గురే తనకు కూడా ముగ్గురే సార్, ఇద్దరికి ముగ్గురు వచ్చారు. కాకపోతే 8 ప్రొడక్ట్స్ కంప్లీట్ అయినాయి సార్ ఇప్పుడు. ప్రొడక్ట్లు 8 అయినా కానీ 2 ప్రొడక్ట్స్ వాళ్ళు ముగ్గురు కస్టమర్స్ సార్. 623 నుంచి 8 అయినాయి సార్. జనవరి మొత్తంలో 12 అయినాయి సార్ అతన్ని ఖలీల్ సార్. మనకి ప్రొడక్ట్లో వద్దండి, నాకు ప్రొడక్ట్ల గురించి చెప్పకండి. కస్టమర్స్ ఓకే, కస్టమర్స్ ముగ్గురే సార్ ముగ్గురు రెండు ప్రొడక్ట్లు తీసుకున్నారా? తీసుకున్నారు. జనవరిలో ముగ్గురు కస్టమర్లు రెండు చొప్పున తీసుకున్నారు. ఓకే, సో దట్స్ వై వి కాల్ సిల్వర్ క్రియేటర్. రైట్. సేమ్ అంతే కదండి మస్తాన్ గారు, మీరు కూడా ముగ్గురు కస్టమర్లు వచ్చారు, జనవరిలో వాళ్ళు రెండు ప్రొడక్ట్లు తీసుకున్నారు. సూపర్, కీప్ ఇట్. బాగుంది. సో వాళ్ళకి చూడండి, కొన్ని రోజులు వాడిన తర్వాత వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇప్పించండి. అమ్మానుల్లా గారి దగ్గర చెప్తారు. అమరుల్లా సార్కి సెల్ఫ్ జిఎస్ఎం జరిగింది సార్. ఒకరు విద్యానంద్ సార్కి జిఎస్ఎం జరిగింది, సుంకన్న సార్కి జిఎస్ఎం జరిగింది. 3 జిఎస్ఎం కంప్లీట్ అయినాయి సార్ అక్కడ. తన టీమే అందరూ ఒక్కొక్కరు పేరు చెప్పండి. విద్యాసాగర్ ఒకరు, విజయానంద్ సార్, విజయానంద్, సుంకన్న. అందరూ ఒకవైపేనా అండి? వాళ్ళిద్దరు సుంకన్న సార్ వల్ల బ్రదర్ సార్. వీళ్ళిద్దరికి జిఎస్ఎం జిఎస్ఎం జరిగింది సార్ ఇలా ముగ్గురికి. అమరుల్లా సార్కి వాళ్ళ ఇద్దరికి జరిగింది సార్. షాహినా మేడం దగ్గరనేమో 3 సోలార్ ప్లాంట్ వీళ్ళది కంప్లీట్ చేద్దాం. వీళ్ళ స్టెప్ 1 అప్డేట్ ఏంటి? స్టార్ట్ చేస్తా అని చెప్పారు సార్ సుంకన్న సార్. విజయానంద్ కూడా. విజయానంద్ ఏంటంటే తను ఒక 2 ఆర్డర్ పెడతాను సార్, వాళ్ళ ఇంట్లోకి వాడుకుంటాను సార్ తను పర్సనల్ గా. సో తన ఇంకా బిజినెస్ ఐడి కాదు, ఓన్లీ కస్టమర్ ఐడి. ఓన్లీ కస్టమర్ ఐడి పర్సంటేజ్. ఓకే, ఇటువైపు మన మేడం షాహినా మేడం దగ్గర, ప్రసన్న లక్ష్మి మేడం దగ్గర ఒక 3 సోదా ప్లాన్స్ జరిగినాయి సార్. 2 థ్యాంక్ యూ మీట్లు జరిగినాయి సార్. లాస్ట్ వీక్ లో ఒక 3 ప్రోడక్ట్లు ఆర్డర్ వచ్చేసారా మేడం దగ్గర. కస్టమర్ ఒక లాయర్ గారు సార్ తీసుకున్నది. ఒక కస్టమర్ వచ్చింది, ఒకటే కస్టమర్ వచ్చింది జనవరిలో ఒకటే కస్టమర్. అంతేనండి. ఓటు గణేష్. ఇంకా గణేష్ నీ దగ్గర చెప్తాం. గణేష్ దగ్గర ఒక పర్సంటేజ్ కోసము ఒక 6 ప్రొడక్ట్స్ తోటి లాగిన్ అయ్యారు సార్ ఒక గవర్నమెంట్ లెక్చరర్. ఒక్క నిమిషం. ఎప్పుడు? జనవరిలోనే అయ్యాయి. గ్రేట్, కంగ్రాచులేషన్. అతను కస్టమరే, కాకపోతే పర్సంటేజ్ కోసం లాగిన్. అదే కస్టమర్ ఐడి దేనికైనా పర్లేదు. వాళ్ళకి నెమ్మదిగా అయినా సరే నచ్చొచ్చు కదా, ఎక్కడో ఒక దగ్గర పడవచ్చు. సో ఇది జనవరిలో వీక్ లో తనకు ఒక కస్టమర్ వచ్చారు, అంతేనా? అవును సార్. తనకు కూడా ఒక జిఎస్ఎం జరిగింది సార్, ఒక సోదా ప్లాన్ థ్యాంక్ యూ మీట్ జరిగింది సార్ ఒకటి. తను రీఆర్డర్ చేస్తాను సార్, ఈ రోజు రేపు వస్తుంది సార్. 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ వస్తుంది సార్. ఎవరు? గణేష్ సార్ దగ్గర సార్, థ్యాంక్ యూ మీట్ జరిగిన వాళ్ళ దగ్గర వాళ్ళు. ఓకే. సో ఈ కస్టమర్ పేరు ఏంటండి? లాగిన్ అయిన కస్టమర్ పేరు ప్రకాష్ సార్.
ప్రకాష్ ఆ, ఓకే. సిక్స్ సిక్స్ సార్ ఇప్పుడు ప్రొడక్ట్స్. ఆయన వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది సార్. ఇప్పుడు ఆయన పెట్టిపోయిండు. ప్రోడక్ట్లు తీసుకుపోతా అని చెప్పి వాళ్ళ అబ్బాయి అన్నాడంటే ఇక్కడ మళ్ళీ రానియరు, ఆ ప్రోడక్ట్ రిజెక్ట్ చేశారు, తీసుకురావద్దంటే ఇక్కడనే పెట్టిపోయాడు. ఆస్ట్రేలియా పోయింది. ఆర్డర్ పెట్టుకున్నాడా? ఆర్డర్ పెట్టిను ఆల్రెడీ వచ్చేసినాయి సార్ అవి. మ్మ్. అంటే ఆస్ట్రేలియా వాళ్ళ కొడుకు దగ్గరికి పోయింది సార్. వాళ్ళ అబ్బాయి దగ్గరికి ఆస్ట్రేలియా పోయిండు. మ్మ్. మేడం సరే. కూడా చెప్పారు ప్రోడక్ట్ తీసుకోవచ్చు సార్, మన ప్రోడక్ట్ ఎవరు ఆపరు, మన దగ్గర బిల్లు ఉంటుంది చూపిస్తే వదిలిపెడతారని. వాళ్ళ అబ్బాయి అన్నంటే ఆస్ట్రేలియా మన చెక్ చేస్తే మన ప్రోడక్ట్ మళ్ళీ వాళ్ళు రిజెక్ట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, అక్కడనే వదిలిపెట్టుకోవాలి. సరే, మళ్ళీ వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటాడు. 3 months వాళ్ళు అక్కడనే ఉంటారని 3 ఐకేర్లు 3 కాపీలు బుక్ చేసుకున్నారు సార్. పల్స్ ఒక ఐకేర్ బుక్ చేసుకున్నారు. ఓకే, సరే, మంచిది. థ్యాంక్ యూ మస్తాన్ గారు. మళ్ళీ సోమవారం నుంచి మన ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అంతే, రోజు ప్రోగ్రామ్స్ రావడం, ప్రోడక్ట్ గురించి వినడం, ఎవరికైనా షేర్ చేసుకోవడం. ఓకే, మన యొక్క ప్రొడక్ట్స్ మనం ఎంత వింటూ ఉంటే మనం అంత అవేర్నెస్ చేయొచ్చు. కాన్షియస్గా ఉండి రోజు ప్రోగ్రామ్కి వస్తే ఏంటంటే కస్టమర్కి ఎప్పుడు మనం కనెక్ట్లో ఉంటాం. అప్పుడు మనం వాళ్ళని డూప్లికేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంత రిలాక్స్ అయ్యి ఇలా చేస్తూ ఉంటే కొంచెం ఇబ్బంది. మన సబ్జెక్ట్ మనం ఎప్పుడు వింటూనే ఉండాలి. ఫ్రీనే కదా రోజు వచ్చి వినడం చేయడం. అట్లా మీరే ఇన్కమ్ సంపాదించుకోగలుగుతారు. సరే, అయితే ఇక్కడ సార్ ఒకసారి మన వాళ్ళకి ఇప్పుడు చేయాల్సినటువంటి స్టెప్ 1 వర్క్ని చెప్పండి. చెప్పేసి ఓకే, గుడ్ గోయింగ్. అందరికి కూడా కంగ్రాచులేషన్స్. చాలా మంది చక్కటి వర్క్ జరుగుతుంది అందరి దగ్గర. మాకు ఈ స్టెప్ 1 కంప్లీట్ కావాలనుకుంటే, ఓకే, స్పీడ్గా మనకు డైమంటేషన్ జరగాలనుకుంటే ముఖ్యమైనది మనకు తెలియాల్సిన విషయాలు ఏంటి తెలుసా? ఒకసారి చెప్తారా? డిస్కస్ చేద్దామా? ముఖ్యంగా మాకు తెలియాల్సిన 5 పాయింట్స్ గుర్తున్నాయా పేర్లు? అందరూ యాక్టివ్గా పాల్గొనండి. మేడం మీరు అందరూ మాట్లాడవచ్చు. ఏమో చెప్తే తప్పైతే మనం ఏమనుకుంటున్నారు, ఏం లేదు, మీకు తెలిసింది చెప్పండి. మనకు ముఖ్యంగా తెలియాల్సిన విషయాలు కొన్ని. స్టెప్ 1 స్పీడప్ అవడానికి. ఓకే, తెలియాల్సిన విషయాలు చెప్పండి. గణేష్, ఈ 5 పాయింట్లు సార్ తెలియాల్సినవి, మనకు తెలిసి ఉండాల్సినటువంటి, మన వాటి గురించి అవగాహన ఉండాల్సినటువంటి. చేయాల్సిన పనులు వేరు, తెలియాల్సినవి వేరు. ఓకేనా? తెలియాల్సినవి వేరు, చేయాల్సినవి వేరు, మనకు ఉండాల్సినవి వేరు, ఇంకా చాలా ఉంటాయి. ఇట్లా ముఖ్యంగా మనకు ప్రాథమికంగా తెలియాల్సినవి ఏంటంటే నేను చెప్తాను. మనకు యాంటీ ఆక్సిడెంట్స్ గురించి వివరంగా తెలిసి ఉండాలి. పోషక ఔషధాలు అంటే ఏంటి, న్యూట్రాసిటికల్స్ అంటే ఏంటి, ఓకే, టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, వాటి గురించి మనకు అవగాహన ఉండాలి. ఉన్నప్పుడే మనం ఎదుటి వాళ్ళకి అది ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుంది, దానికి ఏది ఉపయోగపడుతుంది, మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యర్థాలను తీసేయడానికి ఏం ఉపయోగపడతాయి అనే విషయం. మన యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మనకు చాలా అవగాహన మంచిగా ఉంటుంది. ఎంత అవగాహన ఉంటే అంత బెటర్గా మనం ముందుకెళ్ళగలం. రిటైలింగ్ అంత బాగా చేయగలుగుతాం. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి రిటైలింగ్ అని చేయించడంలో సక్సెస్ అవుతాం. రెండోది వచ్చేసి మనకు ఎక్సెస్ గ్లూకోజ్ కూడా తెలియాలి. ఎక్సెస్ గ్లూకోజ్ అంటే ఏంటి, దాని ఉన్న అసలు ఎక్సెస్ గ్లూకోజ్ మన బాడీలో ఫామ్ అవడం వల్ల కలిగేటువంటి పరిణామాలు ఏంటి, దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కారణమవుతుంది ఎక్సెస్ గ్లూకోజ్ అనేది. అంతే కదా మస్తాన్ సార్? లేదా అమల్ గారు, మీరు ఇవి చాలా నోట్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఓకే, ఎక్సెస్ గ్లూకోజ్ నుంచి మనకు అవగాహన ఉండాలి. దానికి అప్పుడు అవగాహన ఉన్నప్పుడే మన ప్రోడక్ట్ దానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. మన ఐపల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి. ఓకే, యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకునే ఆహారం లేకపోవడం వల్ల కలిగేటువంటి అనేక రకాల దుష్పరిణామాలు, మన బాడీలో వ్యర్థాలు, విషాలు, బ్లడ్లో కెమికల్స్ ఇవన్నీ ఫామ్ అయిపోయి అవి టాక్సిన్స్ అని ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయ్యి ఫ్రీ రాడికల్స్ మన యొక్క సెల్స్ని డ్యామేజ్ చేస్తే
ఎక్కడ ఫ్రీ రాడికల్స్ ఉంటే ఆ యొక్క అవయవం ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. మరి వాటికి ఎదుర్కోవాలంటే ఎవరో చెప్పండి, ఎక్సెస్ ఫోర్స్ కావాలి. ఫోర్స్ బయట నుంచి శక్తి ఏంటంటే అది యాంటీ ఆక్సిడెంట్స్. అది రిచ్గా మన దాంట్లో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల వీటి అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడడానికి ఉపయోగపడుతుంది అని తెలియజెప్పచ్చు. మన కాఫీ గురించి ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. దానికి మన కాఫీని ఉపయోగించడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. వీటి గురించి అవగాహన మనకు బాగా ఉండాలి. ఒకటి ఏంటిది యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, న్యూట్రాసిటికల్స్ గురించి తెలియాలి మనతోటి. రెండవది ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల కలిగేటువంటి దుష్పరిణామాల గురించి మనకు అవగాహన ఉండాలి. మూడోది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కలిగేటువంటి అనేక రకాల సమస్యలు. ఓకే, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఎందువల్ల అవుతుంది మన బాడీలో? అబ్సెన్స్ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయ్యి ఉన్నటువంటి అవి ఏవైతే ఫ్రీ రాడికల్స్ అంటే స్వతంత్ర కణాలు, అవి మన మంచి కణాలు డ్యామేజ్ చేయడం వల్ల మన కణాలు మనమే చంపేసుకుని ఏమైతే అవి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. వాటి యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ వ్యవస్థ చెడిపోవడం వల్ల మనకు ఏ టైంకి ఏమందంలో అందకపోవడం వల్ల మన బాడీలో అనేక రకాల సమస్యలు, పీసీఓఎస్, థైరాయిడ్ కావచ్చు, ఇరెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, ఓకే, ఒబిసిటీ ప్రాబ్లం రావచ్చు, ఇట్లా అనేక సమస్యలు వస్తుంటాయి. వాటి వల్ల స్ట్రెస్ వస్తుంది, డయాబెటిక్లోకి వెళ్తాం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల. ఈ అన్నిటి సమస్యల కారణం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు. దానికి మన చక్కగా మన ఐకేర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, పల్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన ప్రోడక్ట్ గురించి దానికి చెప్పుకోవడానికి అవగాహన చేయడానికి బాగుంటుంది. ఇవి అనేది ఉపయోగపడుతుంది కదా ఇవి. అవును సార్. మేడం ఫరిదా మేడం, మీ రియాక్షన్స్ కదా చాలా ఇంపార్టెంట్ మనకి సబ్జెక్ట్ అది. ఓకే, ఈ సబ్జెక్ట్ చాలా ఉపయోగకరం. ఇవి తెలియాలి మనకి. ఈ విషయాలు తెలిస్తే మనం స్టెప్ 1లో డైమండ్ క్రియేషన్లో చాలా సక్సెస్ కావాలుతున్నాం. ఓకే, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, ఎక్సెస్ గ్లూకోజ్ గురించి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ గురించి, తర్వాత గుడ్ ఫ్యాట్ అండ్ బ్యాడ్ ఫ్యాట్ గురించి. గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్. మన ఫ్యాట్, మనం గ్లూకోజ్ ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఆ గ్లూకోజ్ గ్లైకోజన్గా మారుతుంది. ఇంకొంతకాలానికి ఆ గ్లైకోజన్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఇంకొంతకాలానికి ఆ ఫ్యాట్ కొలెస్ట్రాల్గా మారుతుంది. కొలెస్ట్రాల్ మన బాడీలో ఫామ్ అవడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి మనకు. ఆ వివరణ మనకు అర్థమై ఉండాలి. ఫస్ట్ గుడ్ ఫ్యాట్ ఉంటుంది, బ్యాడ్ ఫ్యాట్ ఉంది. గుడ్ ఫ్యాట్ అని చెప్పంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటారు, హై డెన్సిటీ లిపోప్రోఫైట్స్ అంటారు. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే అది మంచి కొవ్వు. అది మనం ఏం చేస్తుంటే బాడీలో ఉన్నటువంటి వ్యర్థాలను అది క్యాచ్ చేసి తీసుకుపోయి అది బయటికి లివర్ పంపించేస్తుంది. మన మంచి కొవ్వు మనకు అవసరం. అది చెడు కొవ్వులు అనేవి ఏంటంటే మొత్తం అన్ని పూడికలు ఏర్పడతాయి, స్టంట్లు పడతాయి, హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, పెరాలసిస్లు, ఒబిసిటీ ప్రాబ్లం వస్తుంది, దాని మీద డయాబెటిక్ వస్తుంది, అనేక రకాల సమస్యలు వచ్చేస్తాయి బ్యాడ్ ఫ్యాట్ వల్ల. గుడ్ ఫ్యాట్ అంటే ఏంటిది, బ్యాడ్ ఫ్యాట్ అంటే ఏంటిది? మన దాంట్లో గుడ్ ఫ్యాట్ ఎలా ఉంటుంది తెలుసా? గుడ్ ఫ్యాట్ని ఇచ్చేటువంటి ప్రోడక్ట్ ఏది మనది? ఐస్లిమ్. ఎస్, ఐస్లిమ్. ఐస్లిమ్లో మనకు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఫామ్ ఎక్కువ చేస్తుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను, విఎల్డిఎల్ను, ట్రైగ్లిజరైడ్స్ని అవి రిమూవ్ చేస్తుంది మన చాక్లెట్. ఇది అవగాహన మనకు ఉండాలి. దానివల్ల కలిగేటువంటి దీనివల్ల మనం ఐస్లిమ్ చాక్లెట్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, ఓకే, బ్యాడ్ ఫ్యాట్ వ్యర్థాలు, కొలెస్ట్రాల్ ఎక్కువ వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు తెలిస్తే మన స్లిమ్ను ఈజీగా మనం కనెక్ట్ చేయగలుగుతాం. ఓకే, ఇంకా దాని తర్వాత మన బాడీలో పెద్ద ఫిల్టర్స్ ఉంటాయి. ఫిల్టర్ వేసుగా వాటర్ ఫిల్టర్ అంటే మనం పెట్టుకుంటాం ఇంట్లో. మనకి ఏరియాలో వాటర్ ఫిల్టర్ తెచ్చుకుంటాం, వాటర్ తెచ్చుకుంటాం. ఫిల్టర్ అది శుద్ధి కేంద్రం. మన బాడీలో శుద్ధి కేంద్రాలు 3 ఉంటాయి. కిడ్నీలు ఉంటాయి, ఓకే, లంగ్స్ ఉంటుంది, ఇంకో 3 అతిపెద్దది ఏంటంటే లివర్. కాలేయంలో దాదాపుగా మన శరీరంలో ఏర్పడుతున్నటువంటి వ్యర్థాలు 500కు పైగా వ్యర్థాలను అది రోజు క్లీన్ చేస్తుంది. ఆ విషయాలను, వ్యర్థాలను, ఉన్నటువంటి యొక్క బ్యాక్టీరియాను అన్నిటిని కూడా తినేసేస్తుంది. అది ఎప్పుడు బర్న్ చేస్తుంటుంది, ఎప్పటికప్పుడు అది డిటాక్సిఫికేషన్ చేస్తూ ఉంటుంది. అంటే ఎంత పనిచేస్తుందో చెప్పండి. టోటల్గా మన బాడీలో ఉన్నటువంటి టోటల్ వ్యర్థాలు లివర్లోకి వెళ్తాయి రక్తం ద్వారా, బ్లడ్ ద్వారా. బ్లడ్ ఎవరంటే ఒక వాహనం, బస్ లాంటిది బ్లడ్ అనేది. అదందరినీ ఎక్కడ ఏ స్టాప్లో ఆ స్టాప్లో ఇచ్చేస్తుంది. ఏమైనా ఎక్కించుకుంటుంది, ఇక్కడికి అక్కడ ప్రయాణం చేస్తుంటుంది అంతా. అంటే మన రక్తం మన ప్రతి బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణానికి కూడా ఆహారం అందజేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు తీసుకొస్తుంది, గుండె దగ్గరికి వస్తుంది, గుండె పంపు చేస్తుంది కిడ్నీలకు, లివర్ పంపించేస్తుంటుంది, మళ్ళీ మంచి రక్తాన్ని గుండె చేస్తుంది, అవయవాలు పంపిస్తుంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు. ఒక ఆఫీస్లో ఉంటుంది, ఒక హోటల్ అనుకోండి. హోటల్లో మేనేజర్ ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు బయట, ఓకే, ఒక కుక్కర్ ఉంటాడు, ఆర్డర్ తీసుకున్నటువంటి వాడు ఉంటాడు, క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. ఎట్లా ఉంటారు? అందరు వ్యవస్థ ఉంటుంది కదా హోటల్లో.
ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేస్తే హోటల్ బ్రహ్మాండంగా నీట్గా ఉంటుంది, బ్రహ్మాండంగా నడుస్తుంటుంది కదా. వంట చేస్తే వంటలు, దోశ వేస్తే దోశ బాగా వేయాలి, ఇడ్లీ వేస్తే ఇడ్లీ మంచిగా చేసిన అనుకో, టిఫిన్స్ బాగా చేస్తే కస్టమర్స్కి మంచిగా జరుగుతుంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేస్తుంటారు. మేనేజర్ చేసే పని మేనేజర్ చేస్తాడు, కౌంటర్లో ఉండటానికి కౌంటర్ చేస్తాడు, గేట్ దగ్గర ఉండేటువంటి విజిట్ చేస్తుంటాడు. అందరి పనులు అందజేస్తే హోటల్ బ్రహ్మాండం ఉంటుంది. అట్లనే మన బాడీలో ఎన్ని రకాల అవయవాలు ఉన్నాయి, ఏ అవయవం ఆ పనులు చేస్తూ ఉంటుంది సక్రమంగా. అలా జరగాలని చెప్పంటే అన్నిటికీ ఆహారం కావాలి, శక్తి కావాలి. ఇదంతా ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ గురించి మనకి ఎంత బాగా లోతుగా తెలుస్తుందో అంత బాగా మనం సక్సెస్ కావచ్చు. దానికే ఈ లివర్ డిటాక్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అన్ని రకాల 500 పైన వ్యర్థాలను రోజు ఫిల్టర్ చేస్తుంటుంది. దాంట్లో తీసుకుంటుంది. ఫిల్టర్ ఎట్లా ఉంటుంది, జాలిలాగా. జాలి మనం ఉడబోస్తామా, మనం టీ పెట్టుకుంటాము, ఆ టీ పెట్టిన తర్వాత ఆ ఉడబోసి ఆ వేస్తున్నటువంటి ఆ చాయ్ పత్తా బయట చేస్తాం కదా. జాలి పెడతాం, జాలికి వెళ్తే వస్తాం, ఇట్లా మంచి కిందికి పోతుంది. సేమ్ లివర్ అదే పనిచేస్తుంది. వచ్చిన వ్యర్థాలు మొత్తం అందులో నుంచి బయటికి ఇంట్లో పోయి అందులో పోతుంది, అందులో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడికి చెడు వస్తుంది, అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది జాలిలాగా. అవన్నిటి అది తినేస్తుంది, నైట్ మొత్తం వేస్తుంది. నైట్ మొత్తం డిటాక్సిఫికేషన్ ఉంటుంది. దాన్ని ఆ వ్యర్థాలు మొత్తాన్ని అవి రిమూవ్ చేస్తుంది, తీసి దాని నుంచి కొన్ని ఆ వ్యర్థాలను కిడ్నీ పంపించేస్తుంది, వేస్టేజ్. ఇలా ఇదొక జరుగుతూ ఉంటుంది మన బాడీలో. లివర్ డిటాక్సిఫికేషన్ జరగాలంటే దానికి శక్తి కావాలి మళ్ళీ అన్ని పనులు చేయాలంటే. ఇలా మన ఈ వీటి గురించి మనకు ఎంత అవగాహన ఉంటే అంత బాగుంటుంది. అంటే ఫస్ట్ ప్రాథమికంగా మనకు వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందువల్ల వస్తున్నాయి ప్రాబ్లమ్స్, అవి వాటికి ఏ విధంగా మనం హెల్ప్ అవుతాయి మన ప్రోడక్ట్లు అన్న విషయం మనకు అవగాహన ఉంటే స్టెప్ 1 చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఓకేనా, ఇది అర్థమైందా? అర్థమైతే మాత్రం నాకు సార్ పంపియండి మీ రియాక్షన్స్. అమలు గారు మీరు రాస్తున్నారు ఈ విషయాలని. ఖలీల్ బాష్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్, మనకి తెలియాల్సిన విషయాలు. ఎంత తెలిస్తే అంత బాగుంటుంది. ఓకే, ఇంకా మనకున్నాయి. ఫస్ట్ మనం ఏంటంటే స్ట్రెస్ వల్ల, ఒత్తిడి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనేక రకాలు ఉన్నాయి. ఈ విషయాలు ప్రాథమిక విషయాలు మనకు తెలిసి ఉంటే మన ప్రొడక్ట్ గురించి మనం చెప్పగలుగుతాం. ఎవరితో అయినా మనం ధైర్యంగా మాట్లాడగలుగుతాం. సబ్జెక్టే మనం సక్సెస్ చేయించేది, సబ్జెక్టే మనం ముందు తీసుకెళ్ళేది. ఓకే, ఇంకా మన ప్రోడక్ట్ల గురించి విషయాలు కొన్ని తెలియాల్సిన విషయాలు మనం ఏం చేస్తే అంటే మన ఈ CTRI ఓకేనా, CITR అయింది మాది. అంటే మన ప్రోడక్ట్ ఏం చేస్తే అంటే క్లీన్ చేస్తాయి మన బాడీలో రక్తం ఉన్నటువంటి విషయాలను, వ్యర్థాలను, బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ క్లీన్ చేస్తాయి. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకా చేస్తాయి అవి అంటే ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి, మనకు రెసిస్టెన్సీ పవర్ పెంచుతాయి, రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి మన ప్రోడక్ట్. ఓకే, ఇంకా రెజ్యునేషన్ చేస్తాయి మన ప్రోడక్ట్, అంటే పునర్జీవనం కలిగిస్తాయి. మన కణాలు ఎప్పుడైతే దెబ్బతింటాయో ఆ దెబ్బతిన్న కణాలకి చికిత్స చేసి మళ్ళీ పునర్జీవనం యాక్టివ్గా చేసి మళ్ళీ శక్తివంతం తెలిసి ఇమ్యూనిటీ బాగా పెంచుతాయి. ఆ విధంగా చేస్తాయి. ఓకే, CITR లాస్ట్ ఏంటిది, రిజర్వేషన్ చేస్తాయి, క్లీనింగ్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. తర్వాత T అంటే ట్రీట్ చేస్తుంది, చికిత్స కూడా చేస్తాయి మన కణాలకు మన ప్రోడక్ట్లు. ఎప్పుడైతే మృత కణాలు ఉన్నాయో, జబ్బు పడేటువంటి కణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చికిత్స చేసి మళ్ళీ చికిత్స చేయడం అంటే దానికి మళ్ళీ అందరు వెల్కమ్ బ్యాక్. స్కూల్ గ్రౌండ్లోకి వచ్చాం అనమాట. ఎవరు క్లాస్ రూమ్ నుంచి వాళ్ళు. శాంతి మేడం, సో ఆ ప్రాస్పెక్ట్ వచ్చారా ప్రోగ్రామ్కి? వచ్చారు సార్. మేడంకి మన ప్రోగ్రామ్ ఆ రోజు బిజినెస్ అవర్ ప్రోగ్రామ్ బాగా నచ్చింది అంట. తను ఆల్రెడీ కొన్ని 2-3 బిజినెస్ లో ఉన్నది, చేసుకుంటున్నారు ఆల్రెడీ. టప్పర్ వేరు, సమ్ ఎక్స్ట్రా బిజినెస్ ఇవి ఉన్నాయి అంట. కానీ అందులో తను ఒక్కరు ఎలా బిజినెస్ చేయాలి ఏంటని తన ఐడియాలజీ మీదే వర్క్ అవుతుంది అక్కడ. ఇక్కడ ఇలా ప్రతిరోజు అవుతుందా అండి, ఇలా ప్రతిరోజు మీకు గైడెన్స్ ఈ ప్రోగ్రామ్ ఇలా ఉంటుందా అంటే, మాకు ఎవ్రీ వీక్ వర్క్ ఎలా జరిగింది ఏంటి కనుక్కుంటారు సార్ వచ్చేసి. అంటే అవునా,
బాగా చెప్పారండి, అందరూ సార్ వాళ్ళందరూ బాగా మాట్లాడారని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. బాగుంది, గుడ్. మొన్న వాళ్ళ పక్క వాళ్ళకి నైబర్కి ఇంటి దగ్గర ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డయాబెటీస్ ఉంది అండ్ కొలెస్ట్రాల్ కూడా ఉన్నదంట ఆవిడకి. అది చెప్పడానికి రమ్మన్నారు. ఏ ఊరండి అది వాళ్ళది? ఇక్కడే సార్, నాకు దగ్గరనే. ఓహో, ఇంకా మంచిదే. అందుకే నేను వెళ్ళడం జరిగింది సార్. మ్మ్. అది మాట్లాడారు మేడం. మీరు మళ్ళీ physically గా వెళ్ళి కలిసారా వెళ్ళి? వెళ్ళాను సార్, మ్మ్. వెళ్ళి మాట్లాడాను. మ్మ్. ఎల్లుండి వాళ్ళ అబ్బాయి వస్తే ఒకసారి సార్ దగ్గర టైం అడిగాను సార్. ఎల్లుండి వాళ్ళ అబ్బాయితో ఒకసారి మాట్లాడిద్దామని ఆ అబ్బాయికి చెప్పాను సార్. మాట్లాడుతా అన్నారు సార్. ఇప్పుడు చూడండి, ఆ ప్రోగ్రామ్ నాకు కూడా నచ్చింది బాగా, బిజినెస్ అవర్. చాలా నేను బాగుంది ఇంకా సార్. నెక్స్ట్ లెవెల్లో ఓన్లీ మోటివేషనే కాకుండా, ఎందుకంటే ఇప్పుడు 250 ఎడ్యుకేషన్ అని చేస్తున్నాం కదా సాయంత్రం, దాంట్లో ఎట్లాగో బిజినెస్ గురించి చెప్తున్నాం, డైరెక్ట్ సెల్లింగ్ గురించి, మళ్ళీ అదే మోటివేషన్ ఏంటబ్బా అని అనుకున్నా. చక్కగా కస్టమర్ కనెక్టింగ్ పాయింట్స్ ఏంటి, ఇదే కరెక్ట్ అనమాట మనకి. మరి డియర్ లీడర్స్, మనకి 250 వచ్చారు, 500 ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఎవరైనా ఇంకా లాగిన్ అవ్వాలనుకుంటే అవ్వమని చెప్పండి. ఇప్పుడు కొన్ని సజెషన్స్ తీసుకుందాం, ఎందుకంటే వాళ్ళు మోస్ట్ సీనియర్స్. 250 ఏ రోజైనా ఏ వారమైనా జరగకపోయినా అసలు నష్టం లేదు. ఒకటి మనం ఎంత మందికి దీని గురించి ఎడ్యుకేషన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది మనకి, ఎందుకంటే ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఒక వారం జరగలేదనో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రాసుకున్నాను, బుచ్చిరెడ్డి గారి దగ్గర జరగలేదు, కానీ వాళ్ళ జూనియర్ దగ్గర, శేషాద్రి గారి దగ్గర జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. బుచ్చిరెడ్డి గారికి ఒకవైపు జరిగినట్టే కదా, తనకు కూడా జరిగినట్టేనే కదా, తనకు కూడా జరిగినట్టే. ఓకే, అట్లా ఇప్పుడు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మేడం వాళ్ళ కస్టమర్తో మాట్లాడి టైం తీసుకుందంట, అక్కడ థ్యాంక్ యూ మీట్ కూడా సక్సెస్ అయింది అనుకో, సూపర్. అట్లా మన పని మనం చేసుకుంటూనే కొంచెం వీవాన్ని ముందుకు కదిలిస్తుంటే మనకి ఇన్కమ్ వస్తుంటుంది. మనం అందరం లక్ష్మీదేవి గారికి కంగ్రాచులేషన్ చెప్దాం. వాళ్ళ సీనియర్ ఒక చిన్న పాత్రలు గిఫ్ట్ పెట్టారు, ఒక 2 కస్టమర్లని క్రియేట్ చేసుకుంటే అని పెట్టారు. మా శెట్టి గారు, ఆమె మేడం గెలుచుకుంది. 2 కస్టమర్లను క్రియేట్, అంటే ఎవ్రీ వీక్ ఎవరైనా 2 కస్టమర్స్ని క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చుకుంటున్నారు. తను గెలుచుకుంది. ఓకే, సో అందుకని ఒకసారి మనం కంగ్రాచులేషన్ చెప్దాము. మిగతా వాళ్ళు అందరూ వింటున్నారా? అందరూ రియాక్షన్స్ ద్వారా మనకి తెలియజేయండి. ఓకే, అలా ఒకరికి అవుతూ ఉంటుంది. మస్తాన్ వల్లి గారు ఇప్పుడు మన 250 క్లబ్లో తను సిల్వర్ క్రియేటర్, ఈ 4 వారాల్లో అయ్యారు. ఇంకా ఖలీల్ గారు వాళ్ళ సీనియర్, తను సిల్వర్ క్రియేటర్. ఓకే, ఇది బాగుంది. మిగతా మరి ఇంకొక వ్యక్తి గణేష్ గారికి ఈ జనవరిలోని 6 ప్రొడక్ట్స్ తోటి తను ఒక వ్యక్తి లాగిన్ అయ్యారు, 6 ప్రొడక్ట్స్ తోటి. ఓకే, ఇట్లా ఒక దగ్గర జరుగుతూ ఉంటుంది. ఇంకా మన మిత్రులు రాలేదు 500s 250లు, వాళ్ళ కూడా అంటే ఒక్కొక్క కస్టమర్ రావడం ఇట్లా జరిగింది. అయితే కొంతమంది జిఎస్ఎం తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. ఇక ఇక్కడి నుంచి మాత్రం మనం బాగా అలవాటు చేసుకోవాలి. జిఎస్ఎం అంటే పర్సనల్ ఎన్డిఓ. ఇప్పుడు లక్ష్మీదేవి గారు మీరు అటెండ్ అవుతున్నారు, శేషాద్రి గారు అటెండ్ అవుతున్నారు. గణేష్, మీరు జిఎస్ఎం గురించి ఇట్లా తెలుసుకోవడం వల్ల కొద్దిగా ఇంకొంచెం జూమ్ అవుతుందా నాలెడ్జ్? అవునా? అవును సార్, నేను ఫస్ట్ జిఎస్ఎం చేసాను సార్. ఇప్పుడు ఒక జిఎస్ఎం ఈ వీక్ నాకు, నేను మేడం దగ్గర టైం తీసుకున్నా కానీ నాకు కొంచెం వీలు పడలేదు సార్. నేను మొన్న ఊరికి వచ్చిన లేట్ అయింది, ఈ రోజు చేసుకుంటాను. అట్లా ఒక్కొక్క టాపిక్, నేను ఒక టాపిక్ చెప్పి స్పీడ్లో చెప్పి వెళ్ళిపోతాను, మీరు ఇంకొంచెం అడిగి మరి ఇంకో టాపిక్ని తెలుసుకోవచ్చు. ఓకేనా? లక్ష్మీదేవి గారు మీకు కూడా వింటున్నారా? సార్ చక్కగా ఓపిక చెప్తున్నాడా? ఇగో ఈ ఒక ట్యూషన్ చెప్పి వారానికి 1 అవర్ చెప్పమని చెప్పాను. ఓకేనా? మీరు వింటున్నారు కదా? నా ఎక్కువనే చెప్తాడు సార్, నేను రాసుకోవడం కొంచెం నిదానము అనేది సార్కు నేను ముందే చెప్తాను అనమాట. వాయిస్ ఓకే, గుడ్. బుచ్చిరెడ్డి గారు మీరు జిఎస్ఎంకి అటెండ్ అవుతున్నారా? ఫిఫ్త్ జిఎస్ఎం అయింది సార్ నిన్న. వెరీ గుడ్. అట్లా ఒక 5 సార్లు మన కంపెనీ గురించి కొంచెం వివరంగా తెలుసుకోవడానికి సాధ్యం అవుతుంది కదా? అవును సార్, ఓకే సార్. ప్రొడక్ట్ల గురించి కానీ
సో అట్లా గ్రూప్ గా విన్నదానికి పర్సనల్ గా విన్నదానికి తేడా ఉంది, అవునంటారా? అవును సార్, కొత్త కొత్త విషయాన్ని తెలుస్తూ ఉంటుంది. ఇంకా మీరు అడిగి కూడా తెలుసుకోవచ్చు ఇన్కమ్ ప్లాన్ లో ఎలా డబ్బులు వస్తాయి అన్ని గ్రూప్ గా ఉన్నప్పుడు మీరు అడగలేకపోవచ్చు. పర్సనల్ గా ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ఎన్నైనా అడగొచ్చు. అవును సార్. అట్లా. సూర్యలత గారు, మరి మీరు 1 అవర్ టైం ఇస్తారా? ఇప్పుడు వీలవుతుందా, మీరు మాట్లాడతారు? 1 అవర్ వారానికి ఇవ్వడానికి వీలవుతుందా జిఎస్ఎంకి? ఆదివారమా? మీకు ఆదివారం బెటరా? ఓకే సార్. శ్వేత మేడం, మీరు అడిగి ఆదివారము, లేకుంటే వాళ్ళకి మార్నింగ్ లేట్ అవుతుంది, మార్నింగ్ ఏం కాదు టైం ఉంటుంది అంటే మార్నింగ్ ఎప్పుడైనా కానీ వాళ్ళ ఇష్టం, వారానికి ఒక్క 1 అవర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు కుదరట్లేదని పోస్ట్ పోన్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ఇది చేయండి. ఇట్లా ఒక్కొక్కరు మీ దగ్గర జరిగిన పాజిటివ్. మస్తాన్ గారు, మీరు కూడా ఇచ్చారా టైం 1 అవర్ జిఎస్ఎం? ఓకే, ఈ వారం ఏ విషయం గురించి తెలుసుకున్నారు? మామూలుగా నేను నా ప్రాబ్లం గురించి తెలుసుకున్నాను సార్ జిఎస్ఎంలో. తర్వాత మళ్ళీ షుగర్ పేషెంట్కి కనెక్ట్ చేశాను సార్. ఎవరు చెప్పారు మీకు జిఎస్ఎం? లావణ్య మేడం సార్. షరీఫ్ సార్ లేదు సార్. అదే లావణ్య మేడం తీసుకున్నారు. ఓకే, న్యూట్రాస్యూటికల్ అంటే తెలుసుకున్నారా? తెలుసుకున్నాను. న్యూట్రాస్యూటికల్ అని అంటే ఏంటి లావణ్య మేడం? భోగా సార్, భోగా సార్, సార్ ఓకే, సారీ సార్. ఇప్పుడు మస్తాన్ గారికి జిఎస్ఎం జరిగింది. వీళ్ళకి ప్రతిసారి జిఎస్ఎం జరిగినప్పుడల్లా మనం చెప్పినటువంటి 13 పాయింట్లలో ఒక పావు గంట అది చెప్పి, తర్వాత పర్సనల్ గైడెన్స్, కస్టమర్ బిజినెస్ గురించి అప్పుడు చెప్పొచ్చు. ముందైతే 20 మినిట్స్ మన కంపెనీకి సంబంధించిన 13 పాయింట్లు ఖచ్చితంగా చర్చకు రావాలి. అదే దానికోసమే ఎన్డీఓ అసలు. ఓకే, పర్సనల్ గా మాట్లాడుకోవడానికి ఫోన్లోనే మాట్లాడుకోవచ్చు. ఓకే, జిఎస్ఎం అనేది దేనికైనా అంటే అది ఖలీల్ గారికైనా ఎవరికైనా కానీ వాళ్ళు 500 అవుతారని మనం ఫిక్స్ అయిపోయి 1000 అవుతారని ఫిక్స్ అయిపోయి మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అన్ని కోణాల్లో. అట్లా ఇదివరకు పర్సనల్ ట్రైనింగ్స్ ఎన్డీఓలు ఉండేవి, ఇప్పుడు అదే గ్రూప్ ఎన్డీఓలు ఉండేవి, ఇప్పుడు పర్సనల్ ఎన్డీఓ అయింది. సరేనా? ఇది కొంచెం వాళ్ళకి అక్కడ. అందుకనే జిఎస్ఎం అయిపోగానే ఏ టాపిక్ కంప్లీట్ చేశారు, ఏ టాపిక్ ని క్షుణ్ణంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారో దాంట్లో టైప్ చేయమని నేను అందుకే అంటాను. ఉమామేశ్వరి మేడం ఎక్కువగా పెడుతుంటుంది జిఎస్ఎం కంప్లీట్ అయినాయని. ఓకేనా? ఎడ్యుకేషన్ అనేది ఎన్డీఓ అని అంటే ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్. టాపిక్ ఇక ఒకసారి దాని ఇంపార్టెన్స్ కోటం మీరు చెప్పండి. జిఎస్ఎం అండ్ స్టెప్ 1. ఇదివరకు పివి వస్తే మనం ఎలా ఉండేది, ఏ దృష్టితోటి ఉండేది, ఇప్పుడు ఏ దృష్టితోటి వెళ్ళాలి అందరూ? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో బిఫోర్ అంటే ఈ స్టెప్ 1 కాన్సెప్ట్ రాకముందు అంతా కస్టమర్ బేస్ ఉండేది కదా సార్. రిటైల్ బేస్ అంటే ఒక ప్రొడక్ట్ రిటైల్ అయితే దానికి ఎంత అమౌంట్ వచ్చింది అంతవరకే. సో ఆ కస్టమర్ యొక్క నేమ్ లిస్ట్ని డూప్లికేట్ చేయాలి అనే ఆలోచన అప్పుడు లేదు. సో అతను ఎంతసేపు రిపీటెడ్ ఆర్డర్స్ ఇస్తే బాగుండనే ఉండేది. అతను 10 ప్రోడక్ట్లు ఆర్డర్ ఇచ్చినా సరే అతనికి అవకాశం గురించి చెప్పేది ఏది లేదు, అండ్ హెల్త్ అవేర్నెస్ కూడా చెప్పేది ఏది లేదు అప్పుడు. సో స్టెప్ 1 వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కస్టమర్ డూప్లికేషన్ అండి. కస్టమర్ డూప్లికేషనే నెట్వర్క్ క్రియేషన్. అది మనకి స్టెప్ 1 ద్వారా అర్థమైంది. ఇప్పుడు దానికి వెరీ సింపుల్ కాన్సెప్ట్ 20 కస్టమర్ అంటే ఎవరైనా సరే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అవనివ్వండి, కొత్త వాళ్ళు అవనండి, 20 ఫ్యామిలీస్ని చేరుకోగలిగితే ప్రైమరీగా
అది ఒక ప్రైమరీ నెట్వర్క్ క్రియేషన్ అవుతుంది మన పర్సనల్గా. దెన్ దానిని అవేర్నెస్ ద్వారా డూప్లికేషన్లోకి పట్టుకెళ్ళాలని చెప్తున్నారు, అంటే ఏసీ టు డీసీ అని. సో ఏసీలో ఏమవుతుందంటే జిఎస్ఎం అనే కాన్సెప్ట్ ద్వారా ఆ న్యూట్రాసూటికల్స్ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, కంపెనీ సర్టిఫికేషన్స్ ఏంటి, కంపెనీ ప్రొఫైల్ ఏంటి, అన్ని కస్టమర్ కి మనం చెప్పుకుంటున్నాం, చెప్తున్నాం, ఎడ్యుకేషన్ ఇస్తున్నాం సార్, చాలా మరి క్లియర్ ఇది ఎడ్యుకేషన్. 250కి ప్లస్ అవుతుందా 100% 500 అవ్వడానికి? 100% వర్క్ అవుట్ అవుతుంది సార్. అంటే ఇది వాళ్ళు 500 కోసం అంతేనా? అవును. ఆ బుచ్చి రెడ్డి గారిని ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 250లో 500లో వాళ్ళు 1500 అవ్వడానికి మనం ఈ యొక్క అవేర్నెస్ అనేది మనం స్టార్ట్ చేసాం. ఎస్ సార్, 100%. ఓకేనా? మస్తాన్ అర్థమైందా? మీ దగ్గర ఆ డూప్లికేషన్ జరగాలి అంటే మీరు 500 అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ తోటి అవ్వాలి. లేకపోతే ఇంకొక మార్గం ఉంది, చెప్పంటారా? మీరు కనీసం 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ మీ దగ్గర ఉంటే చెప్పండి, నేను 500 చేస్తాను. రెండిట్లో రెండు, వీరి గుమ్మడి పండు ఏది పట్టుకుంటుంటే మీరు ఏదైనా ఎడ్యుకేషన్ అనేది పట్టుకోవాలి అంతే. సో మీ సొంత తెలివితోటలతోటి కొంచెం ఒక్కొక్క 1 అవర్ కేటాయించి జిఎస్ఎం చేసుకొని వాళ్ళని డూప్లికేషన్ చేస్తే అది మీ 500 కాదు 1000 కూడా ఉపయోగపడుతుంది. నేను ఇక్కడి వరకు వచ్చానంటే వెల్నెస్ గురించి చెప్పి అట్లా ఒక్కొక్కరికి ముందుకెళ్ళడం. మరి నాకు ఇంత ముద్ద ఆ ఎగ్జిక్యూటివ్లు ఆ 1000లు దొరికారు అని అంటే వెల్నెస్ గురించి చెప్పేవాళ్ళు, అదే కారణం. సో ఇది ఇప్పుడు మీరు 250 మీ దగ్గర ఇప్పుడు శేషాద్రి గారి దగ్గర ఒక్కొక్క స్టెప్ 1కి జరుగుతుందంట జిఎస్ఎం. స్టెప్ 1కి బుచ్చిరెడ్డి గారికి ముగ్గురికి జరుగుతున్నట్టు అంతేనా? ఒకవైపు ముగ్గురు స్టెప్ 1లో జరుగుతుంది, రైట్? ఇది స్టెప్ 1లో ఇలా. ఇప్పుడు ఒక సువర్ణలత గారికి స్టెప్ 1లో ఎంతమంది, ఒక శృతి గారికి స్టెప్ 1లో ఎంతమంది జరుగుతుంది. ఇది మీరు కనీసం ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫ్రీగా వచ్చేటువంటి నెట్ బిల్లు తోటి ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ సంపాదించవచ్చు. సో మనం కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ల మీద కాదు, కస్టమర్ల మీద. ఎందుకనంటే వాళ్ళు స్టెప్ 1 స్టార్ట్ చేస్తే మన వాళ్ళు 500 అవుతారు. ఓకే, 500 అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్తే థౌజండ్స్ తయారవుతారు. ఇప్పుడు అది మన ప్రోగ్రామ్ జరుగుతుంది స్టెప్ 1ని. ఓకేనా? ఇది మీరు ఎంత అర్థమైతే అంత మంచిది. ఏఎస్ మంజుల గారికి చెప్పండి, ఏం జరిగింది ఈ వీక్? శ్వేత మేడం, జిఎస్ఎం జరిగిందా? ఒక జిఎస్ఎం ఈ జనవరిలో జరిగింది సార్. మంజుల మేడం షో ద ప్లాన్ అట్లా ఒక షోదా ప్లాన్ అయింది సార్, నా వర్క్ తెలిసి. జిఎస్ఎం అయితే అయింది సార్. సో 4 వారాలకి 4 జరగాలి. ఓకేనా? ఎస్. మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను, 1000కి 1000 కాదు, 250లకి 500కి మనం ఏ విధంగా 500లని 1000లని తయారు చేయబోతున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ మంజుల గారు చాలా ఇంట్రెస్టెడ్, ఎర్లీ మార్నింగ్ వస్తారు, ఖాళీ దొరికిన ఖచ్చితంగా వివా ప్రొడక్ట్లు కానీ వివా బిజినెస్ కానీ తనకు నచ్చింది. కాబట్టి తనకు ఎడ్యుకేషన్ ఇస్తూనే జిఎస్ఎం ఇస్తూనే తన బోత్ సైడ్స్లో మనం ఇప్పుడు ఒక స్టార్స్ని క్రియేట్ చేస్తున్నాం. మళ్ళీ ఎలా 10 మందిని 20 కస్టమర్ ఉన్న వాళ్ళ తయారు చేస్తున్నాం, అంతేనా? ఇప్పుడు ప్లాన్ 20 కస్టమర్స్ అలా చేస్తూ
500 అవ్వడం వల్ల తన 1000 కూడా తొందర అవుతుందా బాగా సార్? అవుతుంది సార్. 500 వరకే దాదాపుగా ఆల్మోస్ట్ ఇన్కమ్ అనేది 75% అయిపోతుంది సార్. 200 కస్టమర్స్ ఉంటారు కదా సార్ బౌత్ సైడ్ అటు ఇటు? కస్టమర్ అంటే ఏందన్నట్టు సార్? ఈక్వల్ టు ఫ్యామిలీ. 200 ఫ్యామిలీస్ అంటే 1000 రూబీ. ఒక 100 వీక్స్ కష్టపడ్డా కానీ ఇది చాలా మంచిది. ఓకే, శాంతి మేడం వింటున్నాం కదా, ఇది 1000 అందరూ కూడా ఇప్పుడు ఇంకా ముందు ముందు మనకి ఈ స్టెప్ 1 స్టార్ట్ అయినాయి కాబట్టి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు స్టార్ట్ టు 50 ఇక్కడ 500 ఉన్నారు అనుకో, ఒక శృతి గారు ఉన్నారు. వన్ సైడ్ ఎన్ని స్టెప్ 1 జిఎస్ఎం స్టార్ట్ అయినాయి? కోటం ఇటువైపు సార్ ఇటువైపు స్టార్ 500 శృతి గారికి ఎన్ని స్టెప్ 1 స్టార్ట్ అయినాయి? జిఎస్ఎంలో ఎంతమంది తీసుకుంటున్నారు? లేదా ఒక్కరికి అవుతుంది సార్. తనకొక్క దానికేనా శృతి గారు? అవును సార్, మేడం దగ్గరికి ఒక్కరికి జరగట్లే? మంజుల గారు, జయంతి గారు లేదు సార్. ఓన్లీ మంజుల మేడమే జిఎస్ఎం కి టైం ఇస్తున్నారు సార్. అంటే కన్సిస్టెన్సీగా మేడం దగ్గర జిఎస్ఎంస్ అవుతున్నాయి, మిగతా వాళ్ళ దగ్గర ఇంకా మీరు గట్టిగా మరి నిర్ణయించుకుంటారా మరి శ్వేత మేడం? Yes, sir. లేకపోతే వేరే వాళ్ళని కౌన్సిలింగ్ చేయమంటారా? మీరు చేస్తారా లేకపోతే వేరే వాళ్ళనైనా సరే, భోగ సార్కో లేకపోతే లావణ్య మేడంకో, కోటం సార్కో? ఎస్ సార్, నేను కోటం సార్ మాట్లాడతాను సార్. అస్మానుల్లా పేరు ఏదో ఉంది, ఆయన పేరు. అస్లాం. అస్లాం. ఆ అబ్బాయికి, వాళ్ళందరికీ ఎంతోమంది చూడండి, మన కస్టమర్ దగ్గర టైం తీసుకోగలగాలి. రిటైల్ చేసుకొని స్టార్ అయిన వాళ్ళ దగ్గర టైం ఒక గంట వారానికి తీసుకోలేకపోతే మీరు అర్థం చేసుకోండి, మీరు కన్సిస్టెన్సీ ఉన్నారా లేదా అసలుకి? మీరు కూర్చొని ఓకే సార్. రెగ్యులర్ గా ఉన్నారా లేదా? లేకపోతే మనం వాళ్ళని అనే ముందు మనకు ఒకసారి ఎంతవరకు మీరు కౌన్సిలింగ్ చేశారు, వాళ్ళని ఒప్పుకున్నారు అనేది చాలా ముఖ్యం. మా పాప వాళ్ళ టీచర్ తిట్టిందని ఏడ్ చేస్తుంది. నిజం చెప్పు, నీ గుడ్డల మీద చేసుకొని చెప్పాను అన్నాను. ఆమె తిట్టడం రైటా కాదా అని మెసేజ్ పెట్టిందంట వాళ్ళ మేడం. ఈ మధ్య నీకు బద్ధకం ఎక్కువైతుందని నిన్న మొత్తం బాధపడుతుంది. నిజం చెప్పు, నిజం ఓసారి తప్పైతే చెప్పు, నేను మాట్లాడతాను మీ మేడం తోటి అన్నా. అది సో నిజంగా మీరు ఒక కోటం నీకు కుదరలేదు అనుకో, సార్ నాకు అందరికీ చేయడం నాకు కుదరట్లేదు, భారం అవుతుందంటే చెప్పేసాయి. అలాగే సార్. లేదు సార్ నాకు ఇజ్జత్ పోతుంది అందుకని చేస్తా అని చెప్తున్నాను, అట్లా కూడా చెప్పకు. నీకు భారం అవుతుందా లేదా? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఒకరు అందరికి చేయగలుగుతారు, కొంతమందికి చేయగలుగుతారు. ఓకే, నేను డైలీ బాగా వర్క్ చేయగలుగుతారు కొంతమంది, కొంతమంది చేయలేకపోవచ్చు. నువ్వు అది చెప్పు. ఫస్ట్ జిఎస్ఎం చేసేయడం ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇవ్వడం. అలాగే సార్. మీరు కన్సిస్టెన్సీ ఉంటున్నారా? ఇప్పుడు నేను రోజు కనబడుతున్నాను కన్సిస్టెన్సీ, మీరు జిఎస్ఎంలో రోజు కనబడుతున్నారా లేదా అనేది ముఖ్యం. లేకుంటే మాత్రం మీరు ఆ స్టార్ట్ 50 అక్కడ వరకు వచ్చి మేము ఎట్లా వెళ్ళాలో తెలియక ఆగిపోతారు వాళ్ళు. బాంబేలో ఉన్న మేడం రిటైల్ జరుగుతున్నప్పుడు మీ పక్కన మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎందుకు జరగదు అసలుకి? మనకి ఎవరు టైం ఇవ్వరు అంటే, ఎవరైతే ఇంకా ప్రెజెంటేషన్ కూడా జరగలేదో వాళ్ళు ఇవ్వరు. వాళ్ళ దగ్గర కష్టం, టైం తీసుకోవడం కష్టమే.
మన ప్రాస్పెక్ట్ స్టార్ అయ్యారు, వాళ్ళు మీకు రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు. రెగ్యులర్గా ప్రోగ్రామ్కి రమ్మని మనం ఏమనట్లేదు, కనీసం 1 అవర్ వారానికి ఇవ్వడం. సువర్ణలత గారు వచ్చారు, ఇంట్రెస్ట్గా కూర్చున్నారు, నా దగ్గర ఎందుకు తీసుకోలేరు? తీసుకుంటాను సార్. బోగ సార్, మీరు ఎవ్వరూ లేదు, ఒక శ్వేత మేడం, మీరు, కోటం, ఒకసారి మాట్లాడి శ్వేత మేడం బోత్ సైడ్స్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు ఒకసారి కనుక్కోండి, ఎవరిని, శ్వేత మేడంని, కోటంని కనుక్కోండి. 1 అవర్ టైం తీసుకోవాలి. కోటం జిఎస్ఎం చేసేటప్పుడు అందులో శ్వేత మేడం, నాగరాణి గారు, సూర్య ఎవరైనా ఉండొచ్చు అందులో, ఈ ముగ్గురు. మేడం మీరు ల్యాప్టాప్ తీసుకొని కనీసం షేరింగ్ అన్నా నేర్చుకోకపోతే నాకు కుండ బద్దలు కొట్టి చెప్పండి, ఓకేనా? అది లేదు సార్ నాకు అవ్వట్లేదు అన్నా చెప్పండి, లేకుంటే అవుతుంది అన్నా చెప్పండి. అంతేగాని కనీసము మీ దగ్గర ఇప్పుడు ఒకప్పుడు ఎన్నెన్ని ఐఏపీ పోస్టర్స్ వచ్చేవి, ఎంతమంది ఉండేవాళ్ళు, ఎలా హోల్డ్ చేస్తారు? కనీసం మనీ, అందులోంచి వచ్చిన మనీని, వీక్లో వచ్చే మనీని పెట్టుకున్నా మీకు వచ్చేస్తుంది ల్యాప్టాప్. అవతల వ్యక్తి చెప్తున్నప్పుడు మీరు దాన్ని షేర్ చేయడం అయినా సరే చేయకపోతే లీడర్షిప్ దాన్ని ఎలా తీసుకోగలుగుతారు? వాళ్ళని ఎట్లా? ఎవరైతే సార్ ఇప్పుడు మీరు తీసుకొని ఒకవేళ అక్కడ తీసుకోలేకపోతే అసలు ఎవరో తీసుకోగలుగుతున్నారా లేదా అనేది చూడండి. మీరు తెలుసుకోండి ముందు, మీరు కూడా తెలుసుకొని, అయ్యో హరి సార్ మన టీం పోయేది ఎక్కడ అని చెప్పండి. వాళ్ళ టీం కాదు, వాళ్ళ టీం ఉంది. ఫుల్ టైం కూర్చొని మనం టీంని తయారు చేసుకునేది మనం. కాబట్టి మీరు అది, నీకు ఇంకేమైనా పని ఉందా బాబు? ఇంకేమైనా బిజినెస్ ఉందా? లేదు సార్. మరి ఇక్కడే కూర్చొని చేసుకో. బోత్ సైడ్స్ 100 పెట్టుకున్నప్పుడు ఎట్లా చేసుకుంటావు? వాళ్ళెవరో లీడర్షిప్ వాళ్ళు చేస్తారు అని అంటే, వాళ్ళు చేయలేకపోతే మోమాటానికి సరే సార్ చేసి పెడతాను లేండి అని అనొచ్చు. వాళ్ళు ఎందుకులే సార్ మాట కాదండం అని. 3,000 ఉన్నారు, వాళ్ళ మీద వదిలేస్తే ఎట్లా? సార్ మీరు కనుక్కొని 1 అవర్ జిఎస్ఎం తీసుకొని చేయండి. ఆ సువర్ణలత గారు వచ్చారు కదా, ఆ మేడం తీసుకుంటుంది, జిఎస్ఎం చేయండి, ఓకే? సువర్ణలత గారు మీరు కొంచెం బోగసారి చేస్తారు, ఆ నెంబర్ తీసుకొని చేయండి సార్, ఆ శృతి గారికి, ఆ ప్రీతి గారికి, అండ్ ఆ మేడంకి, ఎవరు ఏఎస్ మంజుల గారికి, జయంతి గారు ఉన్నారు వాళ్ళకి, ఆమె బెంగళూరు, తనకి ఎంత ఎందరూ పాలు పోస్తారులే అని పోస్తున్నారు, వచ్చి చూసేసరికి ఇక్కడ పాలే ఉండట్లేదు, అంత నీళ్ళే. వాళ్ళు చేస్తారని దీన్ని ఒక కెరియర్ పెట్టుకొని ముందు తీసుకునే వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది లాస్ట్కి. 9 మెంబర్స్ ఉన్నారు సార్ మేడం గారు, తను కాకుండా స్టెప్ 1 స్టార్ట్ చేసిన వాళ్ళు. ఎక్కడ సార్, ఎవరి దగ్గర? శ్వేత మేడంకి లెఫ్ట్ సైడ్, తన పేరు కాకుండా 9 మంది సార్. వీరజ, ప్రీతి, శృతి, మంజుల, జయంతి, భాగ్యరాజు, శ్రవంతి, అస్లాం, ఉషశ్రీ అని 9 మంది ఉన్నారు సార్. నారాయణ వైపు ఎవరికి ఏం బాధ్యత సార్, ఎవరికి ఏం బాధ్యతలకు చెప్పండి, మీరు మాట్లాడండి. ఆ జిఎస్ఎం చేసేటువంటి వ్యక్తి కోటం ఉంటారు, ఓకే, ఆ సూర్య సార్ ఉంటారు, అసలు ఎవ్వరికి బాధ్యతలకు చెప్పండి, అర్థమైందా? ముందు అందరికి జిఎస్ఎం చేసేయండి. దానివల్ల ఒకరి దగ్గరే ఒకరు బాధ్యతలకు చెప్తే వాళ్ళు ఉమ్మటానికి ఓకేని అంటున్నారు, అనవసరంగా వాళ్ళకు బర్డెన్ ఇచ్చినట్టు అవుతుంది. ఎవరైతే ఇప్పుడు కోటం ఉన్నాడు, నేను మొత్తం నేను చూసుకుంటాను అంటున్నాడు ఫుల్ టైం, మీరు ఉన్నారు, మీరిద్దరు అది చెప్పండి నాకు ఇటువైపు మాత్రం టోటల్గా. ఓకే, అక్కడ ఇంకా లావణ్య మేడం అక్కడ చేస్తే మాత్రం సబ్జెక్ట్ 13 సబ్జెక్ట్స్ అక్కడ రావాలి సార్, ఖలీల్ సార్ దగ్గర, ముఖ్యంగా కమాల్ గారి దగ్గర, ఆ రిటైల్ జరుగుతున్న భాషా గారి దగ్గర 13 పాయింట్స్ రావాలి అక్కడ.
సరేనా? ఎస్ సార్. ఉట్టిగానే నో మోటివేషన్, ఎడ్యుకేషన్ ద్వారానే 250ని 500 చేసుకుంటాం. ఖచ్చితంగా 13 పాయింట్స్ ఉండాలి. అశోక్, నీ ఇంకోటి, నీకు సంబంధించి జిఎస్ఎంలు చేస్తారా, లేకపోతే శాంతి మేడం తోటి అయినా సరే, మీరు ఇద్దరు మాశెట్టి గారితో అయినా సరే ఆ జిఎస్ఎంలు కంప్లీట్ చేసుకోండి. మీకు మార్నింగ్ కుదిరితే మార్నింగ్, ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్. నువ్వు ఫుల్ టైం కెరియర్గా పెట్టుకోవాలని వివా ఏం అనదు. డబ్బులు ఇచ్చేటప్పుడు అనదు, పని చేసేటప్పుడు కూడా అనదు. మీరు కన్సిస్టెన్సీ, మీరు సీరియస్నెస్ లేకపోతే, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉదయం సాయంత్రం వచ్చి తిరుగుతున్న వాళ్ళు, రిటైల్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరికీ ఆక్సిజన్ అందక చేపకి ఇబ్బంది అయినట్టు అసలైనటువంటి అవగాహన అందక అట్లనే ఉండిపోతారు. నేను ఇంకా ఏం చేయాలి అని ఎదురు చూస్తుంటారు. మీకు మీరెందుకు టైం ఇవ్వరండి మరి? మీ టైం మీరు ఇవ్వండి చాలు. మీ డౌన్లైన్ టైం మీకేం అవసరం లేదు. మీ టైం మీరు ఇవ్వండి, మీరు చేసుకోండి. ఓకే, మీరెవరు మీ డౌన్లైన్ సంగతి అవసరం లేదు. మీ టైం మీరు ఇవ్వండి. 4 వారాలకి 1 వారం కూడా ఇవ్వకపోతే ఎట్లా? ఆ తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు వాళ్ళని హోల్డ్ చేయలేక. ఒకవేళ ఏ సీనియర్ అయినా సరే మీకు టైం ఇవ్వట్లేదు అని అనుకుంటే, బాగానే ఇస్తున్నారు సార్ టైం అన్నప్పుడు ఎందుకు తీసుకోరు మరి? ఎందుకు మీ దగ్గర మీరొక్కరే కాదు, ప్రీతి గారు ఉన్నారు, 9 మంది ఉన్నారంట. 9 మంది. ఎడ్యుకేషన్ అందకపోతే ఎట్లా చెప్పండి? అసలు కొద్దిసేపు రాగలుగుతారు, తర్వాత ఏం చేస్తారు? ఆ సుబ్రహ్మణ్యం గారు ఎంతో రిటైల్ చేసుకునే వ్యక్తి, ఒక 250 వస్తారు, తర్వాత ఇంకా 500 ఎట్లా? ఇప్పుడు సార్లు ఏం చేశారు? 500 అంటే 10 స్టార్ట్స్ తయారు చేసుకోవాలంటే 10 మెంబర్స్ రిటైల్. అంటే ఏమన్నట్టు అక్కడ, మీలాగా ఒక 10 రిటైలర్స్ని మీరు గైడ్ చేయగలిగినప్పుడు మీకు 500 ఇస్తాను, 25 చేయగలిగినప్పుడు 1000 ఇస్తాను అంటున్నారు ఇందులో. అంటే మీకు ఒక నెట్వర్క్ని తయారు చేసి పెట్టమని అక్కడ బాధ్యత చెప్పినట్టు. అది ఇక్కడికి వచ్చింది కేవలము రిటైల్ గురించి కాదు, ఒక నెట్వర్క్ని తయారు చేసుకొని ప్యాసివ్ ఇన్కమ్ని తీసుకోవాలి అనేది కంపెనీ ఉద్దేశం. మంచిదే కదా, ఒకసారి కంపెనీకి థ్యాంక్స్ చెబుదాం. మాకు కాటన్లు అమ్మి పెడితే మీకు ఇంత ఇచ్చేస్తాం, పర్సంటేజ్ ఇచ్చేస్తాం అని అంటే బాగానే ఉండు. ఒకసారి గుంటూరు ఆయన అడిగాడు నన్ను, గుంటూరు ఆయన ఇంకా లాగిన్ అయ్యాడు అంతే. ఇవన్నీ పరీక్షలు ఎందుకు సార్, ఇంత అమ్మాలి అని చెప్పేస్తే పని అయిపోద్ది కదా, లెఫ్ట్ ఇంత రైట్ ఇంత అని ఎందుకు సార్ అట్లా అన్నీ అను అంటే, అప్పుడు చెప్పాను, బాబు అట్లా అంటే నువ్వు సెల్ఫ్ ఎంప్లాయీగానే ఉండిపోతావు ఎప్పుడైనా, ఒక టీం వర్క్ ఎప్పుడు క్రియేట్ అవ్వదు. నా జీవితంలో ఎప్పుడైనా ₹1,00,00,000 అవుతుందా ఇంకా అట్లా అమ్ముకుంటూ పోతే? ఎప్పటికీ కాదు. నెట్వర్క్ టీం వర్క్ అయితేనే ఆ 7 సంవత్సరాల్లో, అంటే దాంట్లో ఒక 2 సంవత్సరాలు లైట్గానే నడిచింది. అంటే కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఒక 5.5 ఇయర్స్లోనే నేను ఆ ఇన్కమ్ని ఎర్న్ చేసినట్టు, 4 crores. అర్థమైందా? అది మరి అంత బల్క్ అమౌంట్ ఎట్లా వస్తుంది? అసలుకి టీం వర్క్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఇంకెప్పటికీ చిన్న చిన్న పర్సంటేజ్లు, నెలకి ఒక డిజీ రాక్ స్టార్ అవుతారు, 6,000 వస్తాయి. మా అంటే 2 డజన్లు అమ్ముతారు, 12,000 వస్తాయి. అంటే మీరు ఒక మామూలు బయట ఎంప్లాయ్ చేసే బదులు 12,000, 15,000 తీసుకుంటూ జీవితాంతం అట్లా ఉండాలి. అలా కాదు కదా. మంత్లీ 1 lakh వెళ్ళాలంటే ఒక టీం వర్క్ని క్రియేట్ చేసుకోవాలి. డిజిటల్గా ఇంకా సింపుల్ అవుతుంది, చాలా సింపుల్. ఇగో ఇట్లా పైన చూడడము, పరిగెడుతూ వీడియోలు ఆఫ్లు చేసుకొని అప్పుడప్పుడు వినడం, అప్పుడప్పుడు రావడం, 10 సార్లు సీనియర్తో తెప్పించుకోవడం, ఇట్లా. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ వెనక వచ్చేటువంటి జూనియర్స్కి చాలా లైట్ అయిపోతుంది, సీరియస్నెస్ కనబడట్లేదు, చాలా లైట్ అయిపోతుంది. వాళ్ళని మళ్ళీ హోల్డ్ చేయలేక ఇది ఇండివిజువల్గా మాట్లాడి ఇండివిజువల్గా ఇవ్వండి సార్. వాళ్ళకి తెలవట్లేదు కానీ, ఇక వాళ్ళకి తెలిసే ముచ్చటే లేదు కానీ, వాళ్ళ దాని వాల్యూ కానీ ఏది కూడా తెలియదు. వాళ్ళ డైమండ్ క్రియేషన్ కోసం వాళ్ళకి జిఎస్ఎం తీసుకొని ఇవ్వండి.
ఇక మిగతా వాళ్ళని, ఎందుకంటే ఒకరితో మాట్లాడి ఆ యూనిటీని మెయింటైన్ చేయలేకపోతున్నారు. బయట కలుసుకున్నప్పుడే అది ఉంటుంది, కానీ మనం ఎడ్యుకేషన్ తీసుకుందాం, ముందుకు వెళ్దాం, 500 అవుదాం, 1000 అవుదాం అని ఒకరు యూనిటీగా ఉండి చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ మెయిన్ జిఎస్ఎం చేసేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారో అతను ముఖ్యం. అతనికి బర్డెన్ అవ్వకుండా ఉండాలంటే మీరు, లావణ్య మేడం కొంచెం సపోర్ట్ చేయాలి. మీ ముగ్గురు ఇట్లా తీసుకొని నేను చెప్తాను, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. 250లు 500లని, ముఖ్యంగా పాత 250లను 500లని మనం ఎలాగైనా సరే కంపెనీ పెట్టినటువంటి టాస్క్ స్టార్ 500లను చేయడం అనేది మనం చేసి తీరాల్సిందే. అది కొంచెం నెట్వర్క్ని క్రియేట్ చేయడం కష్టమే, కానీ స్టెప్ 1లతోటే అవుతుంది. జిఎస్ఎం తోటి ఖచ్చితంగా అవుతుంది, డ్యామ్ షూర్ అవుతుంది. సో సరేనా? మీరు ఇవ్వండి శృతి గారు, మీ టైం మీరు ఇవ్వండి. వారానికి 1 అవర్ ఇవ్వకుండా ఎట్లా అండి? మన ప్రూవెన్ ఎట్లా చెప్పండి? మీరు చాలా సీరియస్గా రేపు నేను స్టార్ 500 అయ్యి నా టీంని నేను చూసుకోగలుగుతాను. మీరు ఏం చూసుకునే అవసరం లేదు, కనీసం ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోద్ది, మీకు వచ్చినటువంటి నాలెడ్జ్. అస్సలం గారు ఎందుకు ఇవ్వట్లేదు అనేది మీరు, ప్రీతి గారు కానీ శ్వేత గారితో కలిసి గ్రూప్గా వీరజ గారు కలిసి ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? ఒకసారి ఆలోచించండి, అది నిజమో కాదో చెప్పండి. మీరే చెప్పండి. అసలుకి ఫలానా రమ్మగారి దగ్గర ఎందుకు జిఎస్ఎం జరగలేదని సునీలు, ఇంకెవరు సునీలే అండ్ కోటం కూర్చొని అసలు డిస్కస్ చేసుకున్నారా? రమ్మగారి గురించి ఏమైనా అడిగినావా సునీల్? అక్కడ ఎన్ని జిఎస్ఎం జరిగినాయి అనేది, ఎన్ని జరిగాయి బాబు? మాట్లాడాం సార్. లాస్ట్ వీక్ మేడం టైం ఇచ్చారు సార్, ఒకటి అయింది సార్ ఆవిడ దగ్గర. చూడండి, ఒకటి మళ్ళీ ఉదయం రెగ్యులర్గా వస్తారు వాళ్ళు, అవునా? ఎలా ఉండాలి? రమ్మగారు నాది అయిపోయింది జిఎస్ఎం, తన దగ్గర తీసుకోవాలంటే ఎంతమంది బాబు బిజినెస్ ఐడియా ఉన్నది? 9 మంది. ఏది లెసర్ సైడే? ఎస్ సార్, 8 మంది ఉన్నారు సార్ మేడం. 8 మందికి ఆమెనే జనవరి మొత్తంలో ఒక్కసారి ఇస్తే 8 మందికి ఎట్లా ఆదర్శం అవుతుందో చెప్పండి ఎడ్యుకేషన్లో. మన మైండ్ సెట్లు అన్నీ ఎలాంటి అంటే పెట్టుబడి ఉంటే బిజినెస్ అనేటట్టు ఉంటుంది. అలా కాదు, కేవలం అవేర్నెస్ తోటే. ఆ మేడం ఇవ్వలే మరి సునీల్ ఎట్లా చెప్పు? రమా గారి దగ్గరనే నువ్వు టైం తీసుకోలేకపోతే అసలు మీరు క్లస్టర్ మీటింగ్లు పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నాతో ఒకటితోటి మాట్లాడించి మీరు వెళ్ళిపోవడం కాదు సార్. వీరజ గారికి, ప్రీతి గారికి అండ్ శ్వేత గారికి ఈ 500 అబోవ్ ఉన్న వాళ్ళకి ఒక క్లస్టర్ మీటింగ్ పెట్టి ఒకసారి నన్ను పిలవండి. మా ముందు జిఎస్ఎంలో మీ ముగ్గురు మాట్లాడుకొని ఎవరెవరికి జిఎస్ఎం అని మీరు చెప్పండి. సో మీ ముందు నేను ఎందుకు చెప్తున్నానంటే స్టార్ 250 అండ్ 500 సీరియస్నెస్ తెలవడానికి మిమ్మల్ని పంపించి నేను థౌజండ్స్ రూపాయలతో మాట్లాడవచ్చు, ఇదే విషయం మాట్లాడవచ్చు, కానీ మీకు ముందు సీరియస్నెస్ అర్థం కావాలి. మిమ్మల్ని మేము 500 చేయడానికి, 1000 చేయడానికి ఎంత కమిటెడ్గా ఉన్నాము అనేది మీకు తెలియాలి, అర్థం కావాలి. అందుకే నేను చెప్తున్నాను. ఓకే, మీరు టైం ఇవ్వడం. ఇప్పుడు ఆ మేడం అన్నది కరెక్టే, నేనే ఇవ్వట్లేదు సార్ అన్నది. అదే ఎందుకు ఇవ్వట్లేదు అని నేను అంటున్నాను. మీరే ఇవ్వకపోతే అస్సలంకి ఎలా అర్థమవుతుంది, ప్రీతి గారికి ఎలా అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, సువర్ణలత గారికి ఎలా అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి? అంటే మీకు అసలు ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఉందా లేదా? 1000కి 500కి కొత్త వాళ్ళు ఖచ్చితంగా అవుతారండి. ఎందుకంటే కొత్త వాళ్ళు రావడంతో ఎలా వస్తున్నారు? 20 కస్టమర్స్ని తీసుకొని వస్తున్నారు. రెస్పాండ్ అయిద్దా లేదా శివరాం? కొంచెం 500కి సులువు అవుతుంది కదా వాళ్ళని చేయడం. 20 కస్టమర్స్ మన పాత వాళ్ళు రాశారు ఎన్ని, 5-6 కస్టమర్లతోటే 500 పాత 250 వరకు వచ్చారు. అదే 20 ఫ్యామిలీస్ని కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ సీనియర్కి ఈజీ అవుతుంది. ఏది 500 చేయడం. ఓకే, దీని సారాంశం ఒకసారి మాట్లాడండి జానీ సార్. ఇప్పుడు నేను చెప్పింది సార్. సో అంటే ఇన్ని రోజుల ఎక్స్పీరియన్స్లో మనకు స్టెప్ 1 అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను సార్. జనవరి నెలలో
కవిత ఇంట్రెస్ట్ మేడం డిజీ రాక్ స్టార్ కూడా కంప్లీట్ అయింది, కానీ సిల్వర్ స్టార్ కాలేదు. అంటే క్రియేటర్ సిల్వర్ క్రియేటర్ కాలేదు, సిల్వర్ క్రియేటర్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఒక కస్టమర్ 4 తీసుకున్నాడు, ఇంకో కస్టమర్ 4 తీసుకున్నాడు. అది పాత వాళ్ళనే. అంటే ఇది కరెక్ట్గా స్టెప్ 1 పట్టుకొని ఇప్పుడు పాత వాళ్ళకు కొంచెం కష్టమైనా కానీ కొత్త వాళ్ళకి కనుక ఈ 20 కస్టమర్లతో వస్తే ఇంకా ఈ రీఆర్డర్స్ కానీ తర్వాత వాళ్ళకి స్టార్ 250 ఈజీగా అవుతుంది, స్టార్ 500 కూడా ఈజీగా అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఎగ్జిక్యూటివ్లు ప్రజెంటేషన్ స్కిల్ వచ్చి ప్రజెంటేషన్ చేసుకోగలం అన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆడ పేరు రాయాలంటే ఆడ పేరు అనౌన్స్ చేస్తున్నాం మనం, ఈ కస్టమర్ అనేది. వీళ్ళకి థ్యాంక్ యూ మీట్ జరిగిందా లేదా, అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు కనెక్ట్ అయ్యారు, కనెక్టింగ్ పాయింట్ ఏంది, సో వాళ్ళు ఎట్లా కన్జ్యూమ్ చేస్తున్నారు, తర్వాత అన్నీ కూడా ఇక దాని డేటా మొత్తం కూడా ప్రోగ్రెస్ కార్డ్ వీఆర్ అనౌన్సింగ్ మనం. కాబట్టి అది ప్రతి ఒక్కరు ఒక కస్టమర్ 2 ప్రోడక్ట్లు వాళ్ళే వాడుతున్నారా లేదా, ఎందుకు కాలేదు మేడం కవిత మేడం అంటే వాళ్ళ ఇంట్లోకి 3 ప్రోడక్ట్లు ఆర్డర్ పెట్టుకున్నారు, డిజీ రాక్ స్టార్ అయిపోయింది, 9 ప్రోడక్ట్లు వేరే వాళ్ళకి పోయింది కానీ సిల్వర్ క్రియేటర్ కాలేదు. అంటే ఇట్లాంటి డిజీ రాక్ స్టార్ కమ్మంటే చాలాసార్లు అవుతున్నాం. ఇయర్లో 10 మంది 10 సార్లు అయిన వాళ్ళు ఉన్నారు కానీ నెట్వర్క్ లేదు. నెట్వర్క్ కావాలంటే కస్టమర్ కావాలి, కస్టమర్ను మళ్ళీ ఎడ్యుకేషన్ ఇచ్చి అతన్ని బిజినెస్ ఐడిగా మార్చుకోవడం ఈ లక్ష్యం మనకు కావాలన్నమాట. ఈ 100 వారాలు అనే టార్గెట్ నేను పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంత కీన్గా నేను జూమ్ చేయగలుగుతున్నాను. ఎస్ సార్. నాకున్నది ఒకటి, మీకు ఇంట్రెస్ట్ ఉండి చాలా ఎంతో ఎర్లీ మార్నింగే వస్తున్నారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు కావచ్చు, శృతి గారు కావచ్చు, ఈ 500s ఇంకా 250లు కూడా. ఆ పాత 250లు 500లని ఒక్కసారి మనం ఇంకా కోల్పోయామంటే, మిస్ అయ్యామంటే అవ్వకూడదు అనేది. అందరికీ ఎక్కడో ఉన్న బాంబే మేడం, వందన మేడం ఉన్నంత ఇష్టము, కన్సిస్టెన్సీ అంత ఉండదు కదా. ముందుకు వెళ్ళలేకపోతే ఎవరు బోత్ సైడ్ పార్ట్నర్లు రాకపోతే వాళ్ళకి అంత ఉండదు బూస్టింగ్. పాత 250లు పాత 500స్కి ఇప్పుడు వచ్చే డైమండ్ క్రియేషన్ ద్వారా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీస్కి ఎడ్యుకేషన్ ఇచ్చుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దేర్ నెక్స్ట్ ర్యాంక్. 500 కోసం, 1000 కోసం. దీన్ని మీరు జాగ్రత్తగా వినకపోతే ఇంకా నేను స్మూత్గానే మాట్లాడితే ఇంకా దాంట్లో అర్థం లేదు మీతోటి. ఇంకా వస్తున్నారని నేను సంబరపడ్డమే, మీరు సంబరపడ్డమే. అట్లా ఎంతమంది నేను కోల్పోతాం. వాళ్ళు ఒక్కొక్కరు అయితే ₹1,00,000 సంపాదించారు, 1,50,000. కానీ నెక్స్ట్ ర్యాంక్కి వెళ్ళలేకపోయారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు నెట్వర్క్ని క్రియేట్ చేసుకోలేక. కాబట్టి అందుకనే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్లు అందరికి కూడా ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ ఇచ్చుకోవడము. కొత్త వాళ్ళని ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కేవలం స్టార్ అని. ఇప్పుడు వచ్చిన పీవీ స్టార్ కోసం సార్, మీ దగ్గర వచ్చిన పీవీ స్టార్ అవ్వడానికి వచ్చిందా, 2 అవ్వడానికి వచ్చిందా? లేదు అట్లాంటి అసలు కొత్త వాళ్ళకైతే అది లేనే లేదు. ఓన్లీ ఎవరైనా కొత్తగా లాగిన్ అయ్యి అంటే ఒక 20 మంది కస్టమర్లను క్రియేట్ చేసుకుందాం, ఒక 40 ప్రొడక్ట్స్ రిటైల్ 20,000 సంపాదించుకునే దాకా ఓపికగా ఉండండి. అంతే, ఇదే మనం చెప్పేది. అర్థమైంది సునీల్ కోటం. అంతే, మీ దగ్గర కూడా అదే కదా. అంతే, కొత్త వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర వచ్చినా సరే స్టెప్ 1 కోసం 20 కస్టమర్లను 20 ఫ్యామిలీస్ని రీచ్ అవ్వడానికి వచ్చినటువంటి ప్రోడక్ట్లు అవి. మస్తు పోటీ పడుతున్నారు తెలుసా అందరూ. కానీ ఈ పాత సువర్ణలత గారిని ఇప్పుడు నిలబెట్టుకోవాలంటే శ్వేత మేడం టైం తీసుకోవాల్సిందే. మీరు చేయగలుగుతారు, ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్ ఉంది. కానీ మీకు అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందనే అసలు అది ఉండాలి. కొంచెం అవేర్నెస్ కోసం నేను ఇది చెప్తున్నా. ఖలీల్ గారు 1000 అవ్వాలంటే ఖచ్చితంగా మస్తాన్ గారికి అటు ఉన్నటువంటి ఇంకొక మేడంకి కరెక్ట్గా 13 పాయింట్లతోటి ఎడ్యుకేషన్ కూడా జరగాలి. అది సరే. మరి మంజుల గారు అయినా సరే ఎవరైనా సరే టైం ఇవ్వండి. దేనికోసం అని అంటే మీ డైమండ్ క్రియేషన్ అయిపోయే లోపల మీరు ఏ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారో సేమ్ టు సేమ్ మంజుల గారికి, అంటే ఏఎస్ మంజుల గారికి బోత్ సైడ్ కనీసం 10 మందికైనా ఆ ఎడ్యుకేషన్ ఇప్పించడానికి. ఎందుకంటే మేడంకి ఆ వాల్యూ తెలిసిందనుకోండి విని, అప్పుడు ఏమవుతుంది, ఆ మేడం గారు ఏం చేస్తారు, ఖచ్చితంగా రేపొద్దున తన దగ్గర వచ్చినటువంటి వాళ్ళకు కూడా సేమ్ కంటిన్యూ చేస్తారు. ఓకే, 20 కస్టమర్స్ని క్రియేట్ చేయడం, 20 ఫ్యామిలీస్కి ఎడ్యుకేషన్ ఇప్పించడం, కథం.
ఖచ్చితంగా 500, 1000 ఇక ఆ తర్వాత నెమ్మదిగా జరిగిపోతుంది. ఓకే. ఇప్పుడు సార్ చెప్పారు మీకు ఆల్రెడీ 9 మెంబర్స్ అనుకున్నారు, 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్కి మీరు ఎడ్యుకేషన్ ఇప్పించలేదనుకోండి, ఒక అసలం లాంటి వాళ్ళు, సువర్ణలత మేడము లేకపోతే శృతి గారు లాంటి వాళ్ళు అట్లాగే స్ట్రక్ అయిపోయి మిస్ అయిపోతే మీకు ఓకేనా? ఇంకా మళ్ళీ ఎక్కడ వెళ్తాం? అలాంటి వాళ్ళని ఎలా క్రియేట్ చేసుకుంటాం? అందుకని మీరు అడగాలి, సార్ వీళ్ళని ఎట్లా ఎడ్యుకేషన్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని. మీరు ఒక లావణ్య మేడం, ఒక సుజాత మేడం, ఒక శాంతి, ఇప్పుడు సీనియర్లు ఎవరైతే మీతో స్టార్ థౌజండ్స్ కావచ్చు, సీనియర్లు కావచ్చు, ఎగ్జిక్యూటివ్లు కావచ్చు, పెరల్స్ కావచ్చు. కొంతమంది మీ 1000లకి ఎవ్రీ వీక్ వస్తూ డూప్లికేషన్ జరుపుకుంటూ, రూబీలకి, పెరల్కి, లావణ్య మేడం వాళ్ళకి కూడా జరుగుతూ, ఓకే, మీ దగ్గర సేమ్ అదే స్టెప్ అని ఎందుకు జరగట్లేదు అని అంటే ఎక్కడో వెంటనే మీరు అడగాలి, ఎట్లా సార్ నేను ఎలా ముందుకెళ్ళాలి అని. సరే, ఇక మీదట నెక్స్ట్ వీక్ జనవరి లాస్ట్ వీక్ నాకు తెలిసి అయితే జిఎస్ఎంలు బాగా జరుగుతాయని నేను అనుకుంటున్నా. సరేనా? ఇది ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు, కేవలం 3, లావణ్య మేడం, కోటం అండ్ సార్, భోగ సార్ 3 ఉన్నారు. ఇటువైపు ఒక 3, అశోక్ సార్ అండ్ మాషెట్టి అండ్ జానయ్య సార్ ఇలా ఉన్నారు. మిగతా వాళ్ళు ట్రైన్ అప్ అవుతున్నారు. కొంతమంది ఏమో ఉద్యోగ బాధ్యతలు ఉండడం వల్ల లేట్ అవుతుంది. కానీ ఇక మీదట మీరందరూ కూడా చాలా సింపుల్ అండి అది, ఆ టాపిక్స్ అన్ని. మౌనిక గారు, మీరు, వీరజ గారు, శాంతి గారు, ఒక్కొక్కరు ఇక నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ దిగాలి రంగంలోకి. ఇంట్లో కూర్చొని హాయిగా సాఫ్ట్వేర్ కంపెనీకి సర్వీస్ ఇచ్చినట్టే మన 13 పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ 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 అంతే. అది కూడా ఎవరికి చెప్తున్నాం? కొత్త వాళ్ళకి కాదు కదా, మన వాళ్ళకి. 100 వీక్స్ తర్వాత అంత ఇబ్బంది ఉండదు. సరేనా? మరి క్లోజ్ చేస్తున్నాను. రేపు ఉదయం స్టార్ 1000 ఎబో మీటింగ్ ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వండి. స్టార్ 1000 అండ్ రూబీస్ మనం ఇంకా క్లీన్గా జూమ్ చేద్దాం. నాగేశ్వరరావు గారు ఓకేనా? ఎవరో మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మాట్లాడుతున్నారు, చర్చల్లో ఉన్నారని నేను మాట్లాడలేదు. ఫ్రీనా ఇప్పుడు? మీరు చూడండి, ఒక 9 మీరు సేల్ చేసిన వాళ్ళు చెప్పారంట, ఒక 10 మెంబర్స్ దాకా కస్టమర్స్ పేర్లు. వాళ్ళకి మీరు థ్యాంక్ యూ మీట్ ఎడ్యుకేషన్ ఇప్పించుకోవాలండి. ఓకే సార్. అయితే మీరు ఏం చేయాలి? ఆ 10 పేర్లని వాళ్ళు ఎవరో చెప్పాలి. అంటే వాళ్ళు ఏ పాయింట్ మీద, డిసీజ్ ఉండడం వలన, లేకపోతే మీ మీద గౌరవంతో మంచిదని హెల్త్ కోసం అని తీసుకున్నారా, ఓకే, లేకపోతే బిజినెస్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నదా వాళ్ళకి అనేది మీరు కనుక చెబితే, దానికి సంబంధించి తను ఏం చెప్పాలో మన R&Dని చూపించడము, ఇట్లా మీరు తీసుకున్న ప్రోడక్ట్ ఇంత వర్త్ ఉన్నది, ఇది ఇంత మంచిది. సో కస్టమర్కి ఏ నాలెడ్జ్ ఉండాలి? ఏ క్లారిటీ ఉండాలి? నాలెడ్జ్ అంటే ఏ క్లారిటీ ఉండాలి? ఏదైతే అది అవగాహన ఉండాలి సార్. ఇది అందరికీ అవసరం. ఇది అందరికీ అవసరం అనే క్లారిటీ ఉండాలి, ఆ నాలెడ్జ్ రావాలి. మనం సబ్జెక్ట్ చెప్పడం వల్ల మొత్తం అవును సార్ ఇది అందరికీ అవసరమే అనేది అతనికి రావాలన్నమాట. అంతే సార్. అలా థ్యాంక్ యూ మీట్ జరగాలి. ఇది కేవలం ఏదో నా డిసీజ్ వరకే కాదు సార్, ఇది నా రూట్ కాజ్ కి ఉపయోగపడుతుంది, అందరికీ అవసరం అని తెలియాలి. ఓకే, అలా అతనికి ఏదైనా ఒక ఐడి తీసుకోవచ్చు, లేదా బిజినెస్ షేరింగ్ స్టార్ట్ చేయొచ్చు. అంటే మీకు ఇంకా 25 మంది కావాలి కదా? అంతే సార్. అంతేనా? ఎంతమంది అశోక్? 8 మంది ఉన్నారు సార్. కాదు, ఇంకో వైపున ఎన్ని స్టార్లు ఉన్నాయి, ఇంకెన్ని స్టార్లు కావాలి? ఒకవైపు పూర్తయింది సార్, ఒకవైపు 8 మంది ఉన్నారు సార్. 8 మంది ఉన్నారు. ఓకే, ఒక 10 ఉన్నారు అనుకుందాం. ఇంకో 15 మెంబర్స్ వస్తే అయిపోతుంది. అంటే 15 మెంబర్స్ థ్యాంక్ యూ మీట్ చేయించండి. ఒక 3కి చెప్పాను సార్, వాళ్ళు రెడీగా ఉన్నారు. మరోసారి శాంతి మేడం గారి చేత మాట్లాడించి సార్ చేత కూడా మాట్లాడిస్తారు సార్. ఒకసారి మీరు 3 డిస్కస్ చేసుకోవాలండి, కాన్ఫరెన్స్, ఫోన్ కాన్ఫరెన్స్ లో రాసుకోవాలి. అలాగే రాసుకొని వీళ్ళతోటి ఏం చెప్దామని చెప్పి అక్కడ వాళ్ళతో ఫస్ట్. సరే, నేను రేపు చెప్తాను వాళ్ళకి, మార్నింగ్ అంతా మాట్లాడతాంలేండి, మీకు చెప్తాను. ఆ ఇన్ఫర్మేషన్ అందరూ తీసుకొని రండి. ఓకే, అందరికి ఆల్ ది బెస్ట్.
శ్వేత ఓకే మేడం సార్ ఎర్లీ మార్నింగ్ 5కి మీరు ఇప్పుడు ఎలా కూర్చున్నారో అలా కూర్చోండి. సరేనా? రండి. బాయ్.